तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ప్రశ్న ఏమిటంటే 68వ ప్రశ్న మీకు తెలుసు. దానికి ఫౌండేషనే నిన్నటి దాకా చెప్పిన పాఠం. ఆత్మను తెలుసుకునే మార్గం ఏమిటి, ఆత్మను ఎలా తెలుసుకోవాలి? అద్వైత గ్రంథాలు చదివినా అద్వైత ప్రవచనాలు విన్నా ఆత్మ అర్థం కాదు అన్నారు. అద్వైత గ్రంథాలు చదివినా అర్థం కాదుట, అద్వైత ప్రవచనాలు విన్నా అర్థం కాదుట. దాన్ని అర్థం చేసుకునే మార్గం చెప్పమన్నాడు. అది ప్రశ్న, 68వ ప్రశ్న. దానికి ఇంతవరకు మీకు ఫౌండేషన్ చెప్పాను. ఫౌండేషన్లో మీకేం తెలిసింది అంటే ఆత్మ ఉండేది ఒకటి, 2 3 ఉండడానికి వీల్లేదు. ఆ ఉన్నదేదో సద్ఘన చిద్ఘన ఆనందఘనం అనే పేరుతో ఒకటి ఉంది. దానిలో అదే అనుకుందిట. ఏకహ అనేకో అహమస్మి అనుకుంది ఆత్మ. అనుకోకూడదని దానికి ఏం సంబంధం లేదు, దానికేం మనస్సు లేదు. అది నిరాకారం. ఇది వాసన వస్తుంది. ఆత్మ నిరాకారం, నిరవయవం. నిరవయవం అంటే దానికి అవయవాలు లేవు. నిరంజనం, దానికి ఏది అంటుకోవడానికి వీల్లేదు కదా. ఏదన్నా దానికి అంటించాలంటే అది అంటుకోదు. దాంట్లో ఏదైనా పెట్టాలి అంటే కూడా పెట్టడానికి వీల్లేదు. అలాంటి ఒక పదార్థం ఉంది. ఆ పదార్థము సద్ఘన చిద్ఘన ఆనందఘనం. దానికి ఈ లక్షణాలు ఉంటాయి. ఏమిటి లక్షణాలు ఉంటాయంటే అది శుద్ధం, దాంట్లో ఏ విధమైన మాలిన్యం లేదు. అది బుద్ధం, దాంట్లో చాలా జ్ఞానం ఉంది కదా. శుద్ధం, బుద్ధం, ముక్తం. దాన్ని బంధించగలవాడు ఈ ప్రపంచంలో కాదు కదా, ఏ ప్రపంచంలో కూడా ఎవ్వడూ లేడు. అంటే అది బంధింపబడలేదు, బంధింపబడదు. అలాంటి పదార్థం ఒకటి ఉంది. ఆ పదార్థాన్ని నువ్వు తెలుసుకోవాలి. అది ప్రవచనంతో తెలియదు. అది ఇంకే రకంగానన్నా నీకై నువ్వు చదువుకుని తెలుసుకోవడానికి అసలు వీల్లేదు. దాన్ని తెలుసుకోవడానికి మార్గం ఏమిటంటే ఒకటి శాస్త్ర ప్రమాణము. శాస్త్రం చెప్తుంది ఇలా తెలుసుకుంటే ఇది అర్థమవుతుంది అని. దాని పేరు నిగమము అంటాం. అదొక్కటే చాలదురా అంటాడు. ఎందుకంటే నిగమము మనకు అర్థమయ్యేటట్టుగా ఉండదు. ఎప్పుడూ కూడా ఏదో సంకేతం చెప్తూ చాలా రహస్యంగా దాచిపెడుతూ ఉంటుంది. ఎట్లా దాచిపెడుతుందంటే ఉదాహరణకు ఒక్కటి చెప్తా మీకు. పోతన భాగవతం రాస్తూ మహానందాంగనా డింభకున్ అని రాశాడు. వాణ్ణి నేను కొలుస్తున్నాను, వాణ్ణి నేను ఆరాధిస్తున్నాను. అటువంటి వాడు నాకు నా నోట్లోకి వచ్చి నాకు చెప్పవలసింది ఏదైనా చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే విబుధ జనుల వలన విన్నంత కొంతమంది విబుధ జనులు పండితులైన వాళ్ళు కొందరు చెప్పారు, అది విన్నాను నేను. కన్నంత నేను కొంత దర్శించాను. తెలియవచ్చినంత తేటపరుతూ ఉన్నాడు.
నాకు తెలిసినంత మీకు చెప్తాను అన్నాడు. అంతేగాని నాకు అంతా తెలుసు అని చెప్పలే. విబుధ జనుల వలన విన్నంత కన్నంత కూడా ఉంది. ఇప్పుడు ఈ కన్నంత ఏమిటి అంటే విబుధ జనుల వలన విన్నది ఆ నిగమం, కన్నది ఏమిటి అంటే నా అనుభవం నాకు కావాలి, నేను దర్శించాలి. నేను దర్శించకపోతే నేను చెప్పలేను. అట్లా గురువు ఏదైతే దర్శించాడో వాళ్ళు చెప్పింది నేను చెప్పి మీకు చెప్పడం కాదు, నేను దర్శించాలి. అది విన్నంత కన్నంత మీకు తెలియబరుస్తాను అన్నాడు. శాస్త్రం చెప్పింది మనకు ఎందుకు అర్థం కాదంటే మహానందాంగనాడింభకున్ అన్న ఒక్క మాటే మీకు చెప్తాను. మహానందాంగన అంటే మహా ఆనందము అనేటువంటి ఒక స్త్రీ, ఆవిడ కొడుకు మహానందాంగన. అంగన అంటే స్త్రీ. ఎటువంటి అంగన ఆమె? మహానందాంగన, మహా ఆనందము అనేటువంటి ఒక స్త్రీ. ఆమెకి పుట్టిన కొడుకు సంగతి ఇక్కడ చెప్తాను అన్నాడు. నందాంగనా డింబకున్. నందాంగన అంటే నందుడు అనేటువంటి వాడి భార్య యశోద. యశోద కొడుకు కృష్ణుడు. అంటే కృష్ణుని గురించి మీకు చెప్తాను అన్నాడు. భాగవతంలో ఏం చెప్పాడు? ఒక అర్థం కృష్ణుని గురించి చెప్తాను అని, ఇంకొక అర్థం పరమాత్మని గురించి చెప్తాను. మహానందాంగన. ఎవరా మహానందాంగన? మహా ఆనందము అనేటువంటి స్త్రీ ఆమె. ఏమ్మా ఆ స్త్రీ ఎవరు అంటే, అందుకే అలంకారం మారితే ఇది మారుతుంది. మహానంద అంగన అనేది స్త్రీ అన్నామంటే రూపక అలంకారం అయిపోతుంది, రూపక సమాసం అవుతుంది, ఆ అర్థం వేరే వస్తుంది. కాకపోతే నందుని యొక్క అంగన అన్న షష్ఠి అయిపోతుంది, దీని అర్థం మళ్ళీ మారుతుంది. ఇవన్నీ మీకు శాస్త్రం మీకు తెలియదు, మీకు అక్కర్లేదు కూడా. అమ్మా పెట్టచ్చు, ఎందుకంటే నందుడు మహారాజు. అక్కడ ఆ నందగోపానికి మహారాజు, మహానందుడు, మహానంద అంగన. కాబట్టి మహారాణి అంటాం కదా, రాణి మహారాణి అట్లా కూడా అనొచ్చు. అమ్మో శాస్త్రం మన్ని ఎన్ని రకాలుగా మన్ని మిస్లీడ్ చేయాలో అన్ని రకాలుగా చేస్తుంది. శబ్దానికి ఆ శక్తి ఉంది. అందుకే శబ్దజాలం మహారణ్యం చిత్త విభ్రమ కారణం. శబ్దజాలం ఎలాంటిది అంటే మహా అరణ్యంలో, మనం అడవిలో ప్రయాణం చేస్తున్నాం, రోడ్లు లేవు మనం. అందుకని శబ్దజాలం మహారణ్యం చిత్త విభ్రమ కారణం. శబ్దజాలం ఏదైనా మహా అడవి లాంటిది. అడవిలో దారి ఉండదు, మనం ఏ దారిలో పోతే ఆ దారి ఏమవుతుందో తెలియదు, ఎక్కడికి తీసుకుపోతుందో తెలియదు. అక్కడేమీ సిగ్నల్ లైట్లు ఉండవు, తర్వాత ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఫలానా ఊరు వస్తుంది అని ఏమీ మీకు సైన్ బోర్డులు ఉండవు, ఏముండవు. అందుకని శాస్త్రం ఎంత చదువుకున్నా, నీకు ఎంత తెలిసినా ఆగమం లేకపోతే నీకు వీలు కాదు. ఆగమం ఏమిటి అంటే కేవలం గురువు తన అనుభవంతో తెలుసుకున్న విషయాన్ని నీ దగ్గరికి దిగొచ్చి నీ భాషలో చూతాడు. అందుకని నిగమ ఆగమ ఎప్పుడు కూడా నువ్వు ఆ రెండు రైలు పట్టాల మీద నీ రైలు వెళ్ళాలి. ఈ ఆగమం చెప్పిన వాడు నిగమంలో కొటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆగమం నీ ఇష్టం వచ్చింది నువ్వు చెప్పడానికి లేదు, నిగమంలో ఏముందో దాన్ని చెప్పి నువ్వు చెప్పాలి. ఏమ్మా ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మనకి రెండు మాటలు చెప్పాడు. ఆకాశం ఏమిటి? పరమాత్మ ఎవరు? శుద్ధం, బుద్ధం, ముక్తం. ఈ మూడు మన దగ్గర కనుక ఉన్నట్లయితే మనం పరమాత్మే. మనం పరమాత్మ కాకుండానే గురువు మనకి అహం బ్రహ్మాస్మి అని అనిపించాడు. మరి అట్లా అనిపించడం తప్పు కదా అండి, మా దగ్గర ఈ మూడు లేవు కదా, మీరు ముందుగానే మెడిసిన్ చదవాలి అని మెడికల్ కాలేజీలోకి వెళ్ళిన పిల్లవాడు ఇంటర్మీడియటే చదువుకున్నాడు, అవునా కాదా? మెడికల్ కాలేజీలో వాడు అడ్మిట్ అవుతున్నాడు ఇప్పుడే. వాడికి ఏం చెప్తున్నారంటే నువ్వు ఎంబీబీఎస్ చదువుతున్నావు, అక్కడ లేదు. వాడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వాడు 4 ఏళ్ళు చదివి 5 ఏళ్ళు చదివితే అప్పుడు వాడికి
డిగ్రీ ఇస్తారు. వీళ్ళు వెంటనే ఏమనుకుంటారంటే మేము డాక్టర్లం అనుకుంటారు. వీళ్ళు ప్రజెంట్ ఇంటర్మీడియటే. అసలు ఆ మెడికల్ కాలేజీలో ఎగ్జామ్ రాస్తుండడానికి మా పిల్లలందరూ పోతారులే. మాకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత మా పిల్లలు, మా కాలేజీ లెక్చరర్లందరికీ తెలుసు ఈ సంగతి. వీళ్ళందరూ మెడికల్ ఎంట్రన్స్ రాయడానికి పోతారు. వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే, ఇంటర్మీడియట్ చదువుతూ సెకండ్ ఇయర్లో ఉండి వాళ్ళు మెడిసిన్కి వెళ్తాము అన్న పిల్లలు చాలా మేము డాక్టర్లు అయిపోయినాము అన్నట్టే ఉంటారు వాళ్ళ బిహేవియర్. పాపం అది చదవకుండా వేరే చదువుకునే పిల్లలు కూడా మాకు క్లాస్లో ఉంటారు. వాళ్ళందరూ వీళ్ళంతా డాక్టర్లు, మేమంతా అంత లెవెల్లో చదువుకోలేకపోయినామని వీళ్ళు మేము సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గాను, వాళ్ళు ఫస్ట్ గ్రేడ్ సిటిజన్స్ గాను ఉంటారు క్లాసులో. తర్వాత మెడికల్ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సీట్లు రావు. ఒక 3 4 వస్తాయి, వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. వీళ్ళందరూ కాబోయే డాక్టర్లు, అవ్వబోయే డాక్టర్లు తిరిగి వచ్చారు. మాకు ఎట్లా ఉంటారంటే వాళ్ళ ముఖాలు చూస్తే మా కుమారికి అర్థమవుతుంది కదా. మాకు బీఎస్సీ క్లాస్లో వీళ్ళే కనిపిస్తారు. న్యాచురల్ సైన్స్ బీఎస్సీలో ఈ పిల్లలే కనపడతారు మాకు. ఎందుకు అంటే వీళ్ళు కాబోయే డాక్టర్లు అవుతున్నామని అనుకున్నారు వాళ్ళు. మీకు కూడా అహం బ్రహ్మాస్మి అన్నది అది. అంత మాత్రం చేత మనం బ్రహ్మము కాలే. బ్రహ్మ కావాలంటే మరి ఎందుకండి మాకు గురువుగారు అహం బ్రహ్మాస్మి అని అనిపించారు కదా అంటే, అనిపిస్తారు నాయన, ఎందుకంటే నీ లక్ష్యం అది అని చెప్పడానికి. నీ గోల్ ప్రిపేర్ చేసి చెప్తారు గురువులు. అహం బ్రహ్మ మహావాక్యం నిగమమే చెప్పింది, నేను చెప్పేది ఏం సొంతం ప్రతాం కాదు. అయితే అప్పుడే నీకేం చెప్తాడంటే, పరమాత్మ శుద్ధ బుద్ధ ముక్త అనేటువంటి స్వలక్షణాలు కలవాడు నాయన. నువ్వు అహం బ్రహ్మాస్మి అని బ్రహ్మసభలో ప్రమాణం చేశావు కాబట్టి నువ్వు ఈ 3 లక్షణాలు నువ్వు సంపాదించుకుంటే ఎంట్రన్స్లో సీట్ వస్తే నువ్వు డాక్టర్వి, రాకపోతే మళ్ళీ కేవీఆర్ కాలేజీకి బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో చేరు, మాకేం అభ్యంతరం లేదు. నీవు తెలుసుకుంటావా శుద్ధ బుద్ధ ముక్త నువ్వే అని అనుకుని, మరి 3 ఏళ్ల డిగ్రీ కోర్సు శ్రవణం మననం నిధిధ్యాస, తర్వాత నీకు అహం బ్రహ్మాస్మి అని మేము డిగ్రీ ఇస్తాం. నువ్వు ఫస్ట్ ఇయర్లో చేరక ముందు నుంచే నాకు ఆ డిగ్రీ ఇచ్చేయండి అంటే, నన్ను నిన్న ఒక అమ్మాయి అడుగుతోంది, మీరు కుండలిని సహస్రారానికి చేరి సమాధి అనేది మాకు వస్తే మాకు జన్మ లేదని మీరు చెప్పారు కదండి. ఏం చెప్పనురా సమాధానం కదా. నీ దేహమే సత్యమని చెప్పానా నేను ఎక్కడన్నా కదా. నీ కుండలిని సహస్రారానికి వెళితే దీన్ని ఛేదించుకుని నువ్వు గణపతివి, మహాగణపతివి అవుతావురా. మహాగణపతి అయిన తర్వాత ఇంకా చాలా ఉంది కదా నీ వ్యవహారం కదా. నీకంత ఈజీగా నా చేతిలో వస్తువు ఏదన్నా, ఓన్లే అమ్మా ఈ పెన్ను మీరు వాడుకోకపోతే వాడుకోకపోయినారు, మాకు ఇచ్చేసేయండి అంటే పోదహో పెన్ను కొనుక్కుంటాలే ఇంకోటి అని ఇచ్చేస్తా. ఇది ఎలా ఇచ్చేది కాదు. దీన్ని నువ్వు సంపాదించుకోవలసింది. నువ్వు సంపాదించుకోవడానికి కావలసిన అన్ని సౌకర్యాలు మేము ఇస్తాం, కానీ పరీక్ష రాయాల్సింది నువ్వే. ఎన్నిసార్లైనా పాఠాలు చెబుతాం, పరీక్ష మాత్రం ఎగ్జామినేషన్ హాల్లోకి నేను రాను, మీరే పోవాలి. బాగా ఆలోచించండి. అందుకని మీ గోల్ మొట్టమొదటే చెప్తాడు గురువు ఏమిటంటే శుద్ధం బుద్ధం ముక్తం. నీవు శుద్ధం బుద్ధం ముక్తం అయ్యున్నావా? అవలే. ఎందుకని అవలేదు? నీకు బుద్ధి ఉందా అని అడిగా. మొట్టమొదటి రోజు క్లాసులో ఏమడిగాం? నీకు బుద్ధి ఉందా? ఉందండి మాకు బుద్ధి. అయితే మా బుద్ధిని మేము ఉపయోగించుకోవటం లేదండి. 10% మొత్తం జీవితకాలంలో ఉపయోగించుకుంటున్నాం, 90% మా బుద్ధిని అట్లాగే జాగ్రత్తగా దాచిపెడుతున్నాం. ఎందుకు నాయన అంటే, రేపు శ్మశానంలో కాలిపోయేటప్పుడు 90% బుద్ధి వీడికి ఉందని నాకు అక్కడ వాడు సర్టిఫికెట్ ఇవ్వాలి. వాడు డెత్ సర్టిఫికెట్ ఇస్తాడు, మొత్తం బుద్ధి కాలిపోయింది అని. డెత్ సర్టిఫికెట్ ఏమని ఇస్తాడు? టోటల్ బర్న్ అయిందని ఇస్తాడు.
కొద్దిగా ఉందని ఇవ్వడు. నువ్వు మరి ఆ బుద్ధిని దాచిపెట్టుకుని ప్రయోజనం ఏంటిరా? 10% వాడుకుంటే 10% మాకు చాలండి. ఎందుకండి? మాకు ధనేషణ, దారేషణ, పుత్రేషణ 3 కదండి కావాల్సినవి. మేము కూడా 3 చెబుతున్నాను రా. మీకు 3 కావాలి, మేము 3 చెబుతున్నాం. నీ 3 టెంపరరీ. నీ జీవితం అయిపోతే నీ 3 అయిపోతాయి. నీ జీవితం ఉండగానే నీ 3టికి వాల్యూ లేదు. నువ్వు సంపాదించి ఇచ్చినంతసేపే. ఏ రోజు నువ్వు సంపాదించడం చేత కాకపోతే ఆ రోజు ఇంట్లో భార్య కూడా అన్నం పెట్టదు. మా గురువుగారు అనేవాళ్ళు, ఇవాళ ఇంటికి వెళ్ళి నాయన నా ఉద్యోగం పోయింది అని ఒక్క మాట చెప్పండి రా ఇంట్లో కదా. వెంటనే నీ భార్య ఏమంటుందో, నీ తల్లిదండ్రులు ఏమంటారో, నీ పిల్లలు ఏమంటారో ఒక్కసారి విను నాయన. వినమంటారు. సంపాదించలేని మొగుడికి ఇంకా అన్నం ఎందుకు? నీకు ఇంకోసారి కాఫీ ఎందుకు ఇవ్వాలి? నీకు ఉద్యోగం లేదు కదా, పైగా నువ్వు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు కదా, నీకు 8 గంటలకే వంట చేసి ఎందుకు పెట్టాలి అంటుందో అనరో నీ భార్య? కనుక్కొని రారా అంటారు. ఖచ్చితంగా అంటుంది. ఏం అంటలేదండి, నా భార్య చాలా మంచిదండి అని నువ్వు అంటావేమో. నీ భార్య చాలా మంచిది నాయన, నేను కూడా, అది కూడా నా కూతురే కదా, నేను కాదని ఎట్లా చెప్తాను? చాలా మంచిది కదా. చెడ్డదని నేను చెప్పటల్లా. ధనం చాలా చెడ్డది నువ్వు సంపాదించినప్పుడు. ఎందుకంటే నీవు గతవతి వాయో, మా గురువుగారు ఇంకా ఉద్యోగం పోయింది అని చెప్పమన్నారు. గతవతి వాయో దేహ అపాయో భార్యాభిభ్యతి తస్మిన్ కాయో. నీ భార్య కంటే నీ శరీరాన్ని పూర్తిగా చూసిన వాళ్ళు, ఎప్పుడో మీ అమ్మ చూసిందేమో, ఎవ్వడు లేడు. అటువంటి భార్య నీ శరీరాన్ని చూసి ఆ శవం దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతుంది. వీళ్ళెవరో లాక్కొచ్చి కాస్త అమ్మ ఆ శవం చుట్టూ తిరిగి ఓ దండం పెట్టు అని బలవంతంగా దాన్ని తీసుకొచ్చి వాడి కాళ్ళ మీద పడేస్తారు. ఆ చచ్చిన వాడి కాళ్ళ మీద. దానికి అయ్యేది పడదు. మా గురువుగారు మమ్మల్ని పంపించారు ప్రత్యేకంగా. నేను అబద్ధం చెప్పడాలే. 10 మంది పట్టుకొస్తారు ఆమెను. ఎందుకు పట్టుకొస్తున్నారు? ఆమె భర్త దగ్గరికి ఆమె వెళ్ళొచ్చు కదా, వెళ్ళదు. శంకర భగవత్పాదులు చెప్పారు ఈ మాట. పిచ్చివాడా, నేను 3 సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నావురా? నీ 3 అత్యంత విలువైంది నీ భార్య కదా. ఆ భార్యకి నీకు ఉన్న రిలేషన్షిప్ కేవలం డబ్బే. నిజంగా మీరు నన్ను ఏమన్నా తిట్టుకోండి, ఏ భర్త ఏ భార్యను నిజంగా ప్రేమించటం లేదు. ఏ భార్య ఏ భర్తను నిజంగా ప్రేమించటం లేదు. వాడు సంపాదించే డబ్బుని, ఆమె ఇచ్చే సుఖాన్ని వాడు కోరుకుంటున్నాడు. అందువల్ల వీళ్ళిద్దరూ ఒక పంపలో పడున్నారు. ఏ రోజు ఆ సుఖం పోయింది అంటే ఆ రోజు డైవర్స్ ఇచ్చేస్తాడు. ఏం అభ్యంతరం లేదు. దేనికి కట్టుబడి ఎవరు ఉండటం లేదు. అందుకే ఈ రోజుల్లో చాలా డైవర్స్ కేసులు వస్తున్నాయి అంటున్నారు. సరే, అవి తీసేసేయి. అంటే నువ్వు 3 నమ్ముకున్న వాటిల్లో ఉండే లోపాలు చెప్తే నీకు కొంచెమైనా బుద్ధి వస్తుంది. దాన్ని వైరాగ్యం అంటాం. వైరాగ్యం ఎందుకండి అంటే, వైరాగ్యం లేకపోతే అభ్యాసం చెయ్యలేవురా. నాకు కర్నూలు అంటే చాలా ఇష్టము. నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను. నేను కర్నూలు అంటే చాలా ఇష్టము, నేను హైదరాబాద్ వెళతాను అని కర్నూలు బస్ స్టాండ్లోకి వెళ్ళి ఓ కుర్చీలో కూర్చుని హైదరాబాద్ బస్సును చూస్తూ నాకు హైదరాబాద్ అంటే వెళ్ళాలి, కానీ నాకు కర్నూలు అంటే చాలా ఇష్టం, ఇది వదలడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను కర్నూలును వదలలేనబ్బా, నేను హైదరాబాద్ పోలేను, కానీ నాకు ఇష్టం అంటే నువ్వు ఎప్పటికీ హైదరాబాద్ పోలేవు. అవునా కాదా? ఇది కూడా అలాంటిదే. అందుకని మీకు వైరాగ్యాన్ని గురించి ఇంకోసారి ఇంకా ఎవరైనా శాస్త్రం చెప్పేవాళ్ళు అభ్యాసం వైరాగ్యం 2 ఇవ్వాలి గురువు, 1 ఇస్తే లాభం లేదు. కాబట్టి వాడు ఇచ్చి తీరాలి. అభ్యాసం ఏమిటి? వైరాగ్యం. ఇది వైరాగ్యం నీ 3 నుంచి నీకు విరక్తి కలిగించాలి, రక్తి కలిగించకూడదు. రక్తి కలిగిస్తే అందులోనే పడిపోతావు.
విరక్తి కలిగితే బయటికి రావడానికి ప్రయత్నిస్తావు, బయటికి వస్తావని నేను చెప్పలేను. అమ్మో, అంత తొందరగా వచ్చేటట్లయితే ఇన్నెన్ని సంవత్సరాలు అక్కర్లే. అందుకని దీన్ని బ్రహ్మ విద్య అంటారు. నువ్వు శుద్ధమా బుద్ధమా ముక్తమా ఆలోచించుకో. ఇక్కడ కూర్చున్నంతసేపు బ్రహ్మ లక్షణాలు నువ్వు విన్నంతసేపు అవును నేను బ్రహ్మమునే అంటావు, కానీ నీ లోపల జీవలక్షణాలు చాలా ఉంటాయి. అవి వాసనలన్నీ అణిగి ఉంటాయి ప్రస్తుతానికి. తర్వాత అవి విజృంభిస్తాయి గేటు దాటిపోయినప్పుడు. ఇక్కడ చాలా బలమైనటువంటి లైట్ ఉంటే చీకటి ఉండడానికి భయపడుతుంది. ఎప్పుడైతే ఈ లైట్ కాంతి తగ్గుతూ వస్తుందో చీకటి కాంతి పెరుగుతూ వస్తుంది. అదంతే. అసలు ఈ చీకటి ఎక్కడి నుంచి వచ్చింది? మనకి కృష్ణా తుంగభద్ర నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ప్రవహించే నదిలో మీకు గుంటలు కనపడవు. ఏ నదిలో గుంటలు కనపడతాయి? నదిలో నీళ్లు ఎప్పుడైతే ప్రవాహ వేగం తగ్గుతుందో అక్కడక్కడ నీళ్లు కొంచెం కొంచెం ఆగి ఉంటాయి. బాగా అది ఈ సీన్ మనస్సులో పెట్టుకోండి. దీని మీదనే మనం డెవలప్ చేసుకోవాలి. ఏమై ఉంటుంది? అక్కడక్కడ గుంతలు ఉంటాయి. ఆ గుంతల్లో కొన్ని ఇంత కొంచెం కాదులే, ఇన్ని నీళ్ళు, ఇంత మేర నీళ్లు ఉంటాయి. ఇక్కడ కూడా ఇంత మేర నీళ్లు ఉంటాయి, అక్కడ అంత మేర నీళ్లు ఉంటాయి. అట్లా ప్రతి చోట కొన్ని నీళ్లు ఆగి ఉంటాయి. ప్రవాహంలో ఉన్న వాటరు నీకు చాలా పరిశుద్ధంగా ఉంటుంది. నువ్వు కావాలంటే చేత్తో తీసుకుని తాగినా పెద్ద నష్టం రాదు. ఎప్పుడైతే గుంటలు ఏర్పడ్డాయో ఆ గుంటల్లో ఉన్నటువంటి నీళ్లు స్టాగ్నేటెడ్ వాటర్, అదెంత మురికిగా ఉంటుంది. దాంట్లో అనేక రకాలైన కప్పలు, చేపలు, క్రిములు, బ్యాక్టీరియాలో, వైరస్లో ఏమేమి ఉంటాయో అవన్నీ దాని నిండా ఉంటాయి. అవి కాక పాకుడు కూడా పట్టి ఉంటుంది. పాచి కూడా ఆ నీళ్ళకన్నిటికీ పైనంతా పట్టి ఉంటుంది. నీళ్లు తుంగభద్ర నీళ్ళే కదా. ఈ గుంటలో నీళ్ళకి ఇలాంటి కష్టాలు ఎందుకు వచ్చాయి? ఈ అసౌకర్యం ఎందుకు వచ్చింది? శుచిగా ఎందుకు లేవు అంటే గుంటలో ఉండబట్టి. గుంట అంటే ఏమిటి? పరిమితులు ఏర్పాటు చేసుకుంది. అది నది అయినప్పటికీ నది నీళ్ళన్నీ కొట్టుకుపోయేవి. అట్లా కాకుండా ఆగినాయి. ఎందుకు ఆగినాయి? అక్కడ తవ్వుకున్నాడు ఎవడో, అక్కడ గుంత తవ్వాడు. ఒక్కొక్క చోట తవ్వినప్పుడు నది నీరే అందులో ఉన్నప్పటికీ ఆ గుంటలో ఉన్నటువంటి ఆ క్రిములు, కీటకాలు, అవన్నీ, కీటకాలు ఉండవులేదు, క్రిములే ఉంటాయి, అవన్నీ నీకు అనారోగ్యం కలిగించేటువంటి ఆ నీరు మంచి నీళ్ళే అటువంటి నీరుగా తయారవుతుంది. ఇది మీకు అర్థమైతే సద్ఘన చిద్ఘన ఆనందఘనమైనటువంటి పరమాత్మ మొత్తం ప్రవహిస్తూ ఉంటే, ప్రవహిస్తున్నవాడు ఏం చేశాడంటే విజ్ఞాన ఘనరూపిణి, విజ్ఞాన రసరూపిణి. విజ్ఞాన ఘనము, విజ్ఞాన రసము అయింది అమ్మవారు. అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చిందండి? మధ్యలో ఉంటే పరమాత్మ సత్ చిత్తు ఆనందం అని చెప్పాను మీకు. ఆయనకు 3 లక్షణాలు ఉంటాయి: శుద్ధ, బుద్ధ, ముక్త. ఆ స్వభావాలు ఆయనకు ఉండి తీరాలి. ఉండకపోతే వాడు పరమాత్మ కాదు కదా. సత్తు చిత్తు ఆనందం కావాలి, అది ఘనం కావాలి. ఆ ఘనమైనది ఏకహ అనేకో అహమస్మి అని ఎప్పుడు అనుకున్నదో నేను అనేకంగా అవ్వాలి. ఎందుకు అనేకంగా అవ్వాలి అంటే అనేకమైతే నా మనస్తత్వం ఎలా ఉంటుంది, నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఎవరెవరుగా ఉంటే నేను ఏ అనుభవాలు అనుభవించడానికి వీలవుతుంది, ఇవన్నీ పరమాత్మ తన మనస్సులో సంకల్పించాడు. ఈ సృష్టిని చెయ్యలేదు ఆయన. ఇది సృష్టి, ఇది సత్యం కాదు. ఇది ఎందుకు సత్యం కాదో మీతోనే చెప్పిస్తా ఏమా. పరమాత్మ అలా అనుకుని విజ్ఞాన రసమైనాడు. రసం ఎందుకు అయినాడండి అంటే ఆ పరమాత్మలో నుంచి ఎప్పుడైతే సంకల్పం చేశాడో
అవ్యక్తమైనటువంటి శక్తి వ్యక్తమైంది. పరమాత్మలో ఒక శక్తి ఉంది. సత్తు, చిత్తు, శక్తి మీకు ఇదివరకే పాఠంలో చెప్పాను. ఈ మూడు ఉంటాయి. శక్తి మీకు కనపడదు, శక్తి లోపల ఉంటుంది. సచ్చిత్తులు కనపడతాయి. సచ్చిత్తులు అంటే ఒకటి ఉపాదానం, ఒకటి నిమిత్తం కదా. ఒకటి మ్యాటరు, ఒకటి మైండ్. మ్యాటరు ఎనర్జీ, అది మైండ్ అవుతుంది. అస్థి భాతి అన్నప్పుడు అది అవుతుంది. మ్యాటరు ఎనర్జీ రెండే ఉంటాయి. సైంటిఫిక్గా చెప్పినా అదే చెప్తాడు. ఎనర్జీ లోపల శక్తి ఉంటుంది. ఆ శక్తి ఎలా ఉంటుందంటే, మీరు ఎలక్ట్రిసిటీని కనుక ఎనర్జీ కింద లెక్క చేసుకుంటే కాసేపు అనుకోండి, కాసేపు అంటే అందులో గాలి ఇచ్చే శక్తి ఉంది, వేడిచ్చే శక్తి ఉంది, చల్లబరిచే శక్తి ఉంది. ఏది కావాలో, ఏ ఇన్స్ట్రుమెంట్ పెడతావో దాన్ని అది తీసుకుంటుంది. అది మీకు తెలుసు కదా. పరమాత్మలో ఏముంది? ఒక అవ్యక్తమైన శక్తి ఉంది. ఆ శక్తి ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ శక్తి స్వరూపమే ఈ ప్రపంచం అంతా. ఆ శక్తి ప్రపంచంగా మారింది. అందుకని ప్రపంచమంతా అమ్మవారి రాజ్యం, అయ్యవారి రాజ్యం కాదు. మీకు ఏది కనబడుతున్నా అదంతా అమ్మగారి రాజ్యం. అమ్మగారి రాజ్యంలో అయ్యగారు ప్రవేశించారు. అమ్మగారు ఇల్లు కట్టుకున్నారు, అయ్యగారు అందులో ప్రవేశించారు. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఇల్లు బాగా కట్టింది ఈమె, ఉపాదానంతో కొంప కట్టింది, అందులో పరమాత్మ ప్రవేశించాడు. అంటే మన శరీరాలన్నీ సత్తులు, అందులో చేరిన పరమాత్మ చిత్తు. సచ్చిత్ అనకూడదు, దాన్ని అస్థి భాతి అనాలి. ఎందుకని? అస్థి అంటే ఉన్నది అని, భాతి అంటే కనిపిస్తోంది అని. కాబట్టి మన శరీరం అస్థి భాతి. ఇందులో నా లోపల నేను ఇప్పుడు పాఠం చెప్పగలిగిన శక్తి నా లోపల దాగి ఉంది. అది నేను లిఫ్ట్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు నా లోపలే ఉంది. నేను ఎప్పుడైతే ఇక్కడ కూర్చుని అఖండ మండలాకారం అన్నానో అది బయటికి వచ్చింది. ఇప్పుడు సత్తు ఉంది, చిత్తు ఉంది, అంటే అస్థి ఉంది, భాతి ఉంది, శక్తి కూడా ఉంది. ఈ మూడు మీకు కనపడుతున్నాయి. అయితే మరి మీరే బ్రహ్మము కదండి, మీరు నేను కాదు అని మళ్ళీ ఇంకొక బ్రహ్మం ఎక్కడో ఉన్నాడని మమ్మల్ని ఆ బ్రహ్మము తెలుసుకోమంటారు ఏమిటి అంటే, మరి నీకు కూడా ఇవన్నీ ఉన్నాయా లేవా? మరి నువ్వు నేను ఒకటి కాదే, మనం ఇద్దరం మర్జ్ అవ్వడానికి వీల్లేదే. ఈ ప్రపంచంలో ఉన్న మీరందరూ కలిసి నేను మీరు కలవడానికి వీలవుతుందా? మరి సజాతీయమే, మనమందరం మనుషులమే, మనమందరం కలవడానికి వీల్లేదు. పరమాత్మ సద్ఘన చిద్ఘన ఆనందఘనం అంటే ఎంత కలిస్తే సద్ఘనమే కదండి అంటారా? అంటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే, నేను నా వరకు నేను ఇండివిజువల్గా ఉన్నాను, నీ వరకు నువ్వు ఇండివిజువల్గా ఉన్నావు కదా. నీ జ్ఞానం వేరు, నా జ్ఞానం వేరు, వీడి జ్ఞానం వేరు. ఎందుకండి నా జ్ఞానం మీ జ్ఞానం ఒకటే కదా అంటే, నా బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయో నా జ్ఞానానికి తెలుసు. నీ బ్యాంకులో ఎంత ఉన్నాయో నన్ను చెప్పమను, తెలియదు. అంటే నీ జ్ఞానం వేరు, నా జ్ఞానం వేరు. మరి జ్ఞానం ఒకటే ఉండాలి కదా. రెండు జ్ఞానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు? ఆలోచించండి. అంటే రెండు జ్ఞానాలు లేవు, ఒక జ్ఞానమే ఉంది. ఒక తుంగభద్ర వాటరే ఉంది. ఒక గుంటలో నీళ్లు ఒకటి, ఇంకో గుంటలో నీళ్ళు ఒకటి, ఇంకో గుంటలో నీళ్ళు ఒకటి. ఆ గుంటలు బాగా గుర్తుపెట్టుకోండి. ఏ గుంట ఎంత లోతుగా తవ్వుకుంటే ఆ గుంటలో అన్ని నీళ్లు మిగులుతాయి కదా. ఎవడెవడు ఈషణత్రయాలు ఘనేషణ, దారేషణ, పుత్రేషణ అనే గుయ్యి తవ్వుకున్నాడో ఇవాళ తవ్వుకున్నాడా అండి? కాదు, జన్మల నుంచి తవ్వుకుంటున్నాడు. ఆ తవ్వుకున్న దాంట్లో సద్ఘన చిద్ఘన ఆనందఘనమైన నీరే నిలబడింది కదా. ఆ నిలబడ్డ నీరు ఎందుకు కలుషితమైంది అంటే, దాని లోపల చూడండి, జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త. లోపల జ్ఞానరత్నాన్ని కాజేయటానికి, ఇక్కడ జ్ఞానరత్నం ఏమిటి? తుంగభద్ర వాటర్, స్వచ్ఛమైన తుంగభద్ర నీళ్లను పాడి చేయటానికి
ఎప్పుడంటే గుంట తవ్వుకున్నాను కదా, ఆ గుంటలో ఉన్న నీళ్ళని పాడు చేయటం కోసమని అందులో క్రిములు అన్నీ చేరి ఆ నీళ్ళని కలుషితం చేసాయి. ఇప్పుడు ఆ గుంటలో నీళ్ళు తాగగలమా? మనం తాగలేము. ఇప్పుడు మన దగ్గర సద్ఘన చిద్ఘన ఆనందఘనమైన పరమాత్మ ఘనం, నిరంజనం, నిరాకారం, నిరవయవం, వాడి లక్షణాలు బాగా గుర్తుపెట్టుకోండి. అందులో ఎవడు చేరడానికి వీల్లేదు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ చేరినాయా? చేరలేదా? అన్నీ చేరినాయి. మన దగ్గర ఇండివిజువల్గా గుంటలు తవ్వుకున్నాం. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మీరు నిగమంలోకి వెళ్ళాలి. ఎట్లా అర్థం చేసుకోమంటారంటే, నా దగ్గర ఓ బంగారం బిస్కెట్ ఉంది. బంగారం బిస్కెట్ నేను కంసలి దగ్గరికి తీసుకెళ్ళి నాకు గొలుసు చేయమని అడిగా. బిస్కెట్ ఘనం, అందులో ఇంకోటి ప్రవేశించడానికి వీల్లేదు. కానీ వాడు ఆ బిస్కెట్ని గొలుసు చేయలేడు. ఏం చేయాలి? దాన్ని కరగబెడతాడు. రసంగా మారిస్తే కరగబెడుతున్నాడా లేదా? అది లిక్విడ్ ఫామ్లో చేస్తాడు. చేసిన తర్వాత వాడికి ఏ ఫామ్లో కావాలో ఆ మోల్డ్లో పోసుకుంటాడు. పోసుకుని గాజు కావాలంటే గాజు, గొలుసు కావాలంటే గొలుసు. అట్లా అమ్మవారు కూడా రసరూపిణి, విజ్ఞాన రసమైంది. రసం కాకపోతే నీ దగ్గర అట్లా నువ్వు ఇండివిజువల్ ఒక్కొక్కడివి కదా, అందులో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశ్యత్ అన్నటువంటి శాస్త్రవాక్యాన్ని మనం ఏం చేసుకోవాలి? తత్సృష్ట్వా, అన్ని గుంటలన్నీ తవ్వుకుంది, తదేవ అనుప్రావిశ్యత్, అందులో ప్రవేశించి ఆ నీళ్లు అలా ఉన్నాయి. ఇప్పుడు ఒక గుంటలో నీళ్లు, మరో గుంటలో నీళ్లు, దాంట్లో ఇంకా కలుషితం ఉండొచ్చు, ఇందులో కొంతే ఉండొచ్చు, కానీ స్వచ్ఛమైన నీరైతే కాదు. మనందరి దగ్గర ఉన్నటువంటి జ్ఞానం అది. అర్థమైందా? జ్ఞానం అంతా ఒకటే అయినప్పటికీ మన జ్ఞానం ఎందుకు కలుషితమైంది? మనం ప్రవాహంలో కొట్టుకుపోకుండా మనం ఇండివిజువల్గా గుంటలు తవ్వుకున్నాం. ఎప్పుడు తవ్వుకున్నాం? బహూనాం జన్మనాం, చాలా జన్మల ముందరి నుంచి ఇంకా తవ్వుకుంటూనే ఉన్నాం. ఏమోనండి, ఆ జన్మలో నేను తవ్వుకున్నట్టుగా మీరేం మమ్మల్ని సర్టిఫై చేస్తున్నారు, మేము ఆ జన్మల్లో తవ్వుకోలేదు. ఎందుకు తవ్వుకోలేదని ఆహారం, నిద్ర, భయం, మైథునం సామాన్యమేతత్ పశుభిర్నరాణం. పశువులకి నీకు కూడా ఆహారం తీసుకోవటము, నిద్రపోవటము, భయము, ఒక జాతికి మరొక జాతితో భయము, మైథునం సంతానాన్ని ఉత్పత్తి చేయటం, రీప్రొడక్షన్, ఇవి జంతువులకి నీకు సమానం. వాటికి నీకు వేరుగా తేడా లేదు. కాబట్టి పరమాత్మను గురించి తెలుసుకోకుండా నువ్వు ఉండినట్లయితే, అంటే నిన్ను నువ్వు తెలుసుకోకుండా ఉన్నట్లయితే, పరమాత్మ అంటే నువ్వే, నిన్ను నీవు తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పటి వరకు నువ్వు మానవ శరీరం ధరించిన పశువి. మిమ్మల్ని తిట్టాను అనుకోవాకండి, ఇది సత్యం. ఇది ఎందుకని? పశువు ఏం చేసిందో నువ్వు అదే చేశావు. నిన్ను మనిషి అనడానికి వీల్లేదు. ఎందుకండి? మమ్మల్ని మనుషులు, మేము మనుషులం కదా, హ్యూమన్ బీయింగ్ కదా, మమ్మల్ని కాదంటున్నారేమిటి? నువ్వు మనిషివైతే నీకు మానవత్వం కావాలి. మనిషి ఏం చేస్తాడో అది కావాలి. మనిషి ఏం చేయాలి? మనిషి, మొన్నే చెప్పాను కదా, హిందూ అంటే ఎవడు అంటే ఇంకొకడికి అన్నం పెట్టేవాడు కదా. వీడికి ఎవడు పెడతాడు అంటే వీడికి వీడు పెడతాడు. మరి మనం అది చేస్తున్నామా? చెయ్యటం లేదు కదా. మనం ఎంతసేపు ఎవరికి పెట్టుకుంటున్నాం? మనకు కావలసిన వాళ్ళు వీళ్ళే. వీళ్ళతోనే మనకు అసలు చాలా తిప్పలు వచ్చినాయి, కానీ మనం వాళ్ళని వదలలేము. ఏంటండి, వాళ్ళని అందరినీ వదిలిపెట్టమంటారా? వాళ్ళతో ఉన్న బంధం వదులుకో నాయన. వీళ్ళు లేకపోతే నేను బతకలేను అన్నది వదులుకో, అంతే. నువ్వు అంతకంటే ఏం చెయ్యొద్దు. నీకు నువ్వు బతుకు. అది మీరు చెబుతున్నారా అండి? ఇంటికి వెళ్ళి నా పిల్లల్ని వదిలేయమని చెబుతున్నారు. అబ్బే, నేనేం చెప్పట్లే. ఉద్ధరేదాత్మనాత్మానం
నాయన నువ్వు ఉద్ధరించుకో, నీ భార్యను కూడా నువ్వు ఉద్ధరించుకోవే అని చెప్పు. యాజ్ఞవల్కుడు మైత్రేయికి అదే చెప్పాడు. ఆత్మవారే ద్రష్టవ్యో, నువ్వు డబ్బులు సంపాదించమని అడగవాకవే. ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఎవడికి వాడు ఈ పని చెయ్యాలి. ఇది చెయ్యకుండా నువ్వు గనక నేను మిగిలిన పనులన్నీ చేస్తున్నానంటే, పశువుకి నీకు మానవ శరీరం ధరించావు, లోపల పశు ప్రవృత్తి అంటాను దాన్ని. అదే నీ లోపల ఉంది. ఎందుకంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటంలే, అది కూడా జతగట్టింది, సంతానాన్ని కన్నది, పొట్ట పోషించుకుంది. నువ్వు అదే చేసావు, ఎక్కువేం చేయలే. ఆలోచించు. సరే, నా వరకు నేను విజ్ఞాన ఘనాన్ని, విజ్ఞాన రసరూపిణి అయిపోయి అమ్మవారు ఆమె రాజ్యమంతా ఇక్కడ అనేక రకాలైనటువంటి జీవరాశులుగా కనపడుతోంది. అందుకని శాస్త్రం మళ్ళీ ఇక్కడ ఇంకో మాట చెప్పింది నీకు. ఏం చెప్పింది అంటే, ఒరే నాయన, నీకు జీవ జగత్ ఈశ్వర అని ముగ్గురు కనపడుతున్నారు కదా. ఈశ్వర కనపడలే, కానీ ఉన్నాడని తెలుసు. ఉన్నాడని నమ్ముతున్నావుగా. నువ్వు నాస్తికుడివి కాదుగా, ఆస్తికుడివి కదా. జీవ జగత్ ఈశ్వర ముగ్గురు ఉన్నారని నువ్వు నమ్ముతున్నావు కదా. ఒకడు జీవుడు, ఒకడు జగత్తు, ఎక్కడో ఒక ఈశ్వరుడు. ఇప్పుడు ఈ జీవ జగత్తులను గురించి మనం ఆలోచిస్తాము, వినమంటున్నాడు. అంటే నువ్వు ఉన్నావు, నీకు ఎదురుగా జగత్తుంది కదా. జగత్తు పేరు జ్ఞేయము, నీ పేరు జ్ఞానము. నువ్వు జ్ఞానానివి కదా. అసలు నువ్వు ఎవడివో ముందు మర్చిపోకుండా మళ్ళీ కిందటి వారం చెప్పిందే మళ్ళీ చెప్తా. ప్రజ్ఞాన ఘనంలో నుంచి ఎప్పుడైతే నీవి శరీరాన్ని గుంత దవ్వుకున్నావో, ఒక గుంత దవ్వుకున్నావు కదా, దీన్ని ఒక ఇనప ముక్క అనుకోండి కాసేపు. ఆ ఇనప ముక్క ఆ అయస్కాంతానికి తగులుకొని, లేదా అయస్కాంతం పోయిందా, అయస్కాంతానికి తగులుకొని, కిందటి వారం అంతా చెప్పింది ఇదే. ఈ అయస్కాంత శక్తికి ఒక్క ఇనప ముక్క చాలు గుర్తు చేయటానికి. ఇది ప్రజ్ఞాన ఘనం. దీనికి ఒక అయస్కాంత ముక్క తగులుకుంది. తగులుకోగానే దీని తాలూకు శక్తి దీనిలో ప్రవేశించింది. ఈ అయస్కాంత ముక్క నీ శరీరం. దీనిలో ప్రవేశించిన అయస్కాంత శక్తి ఏదైతే ఉందో, నఖశిఖ పర్యంతం ఉన్న శక్తి నీ జీవుడు. వాడు జీవుడు. జీవుణ్ణి మర్చిపోవాకండి. జీవుడు ఇప్పుడు మీ శరీరంలో ఉన్నాడు కదా. ఉపాదానం ఉంది, నిమిత్తము ఉంది. ఈ శక్తి మీ లోపల ఉంది. అది ఇండివిజువల్గా ఒక్కొక్క గుంట తవ్వుకున్నాం. ఒక్కొక్కటి ఇది తగులుకుంటే దీనికే వస్తుంది, ఇది తగులుకుంటే దీనికే వస్తుంది కదా. చూడండి, వీళ్ళందరూ ఇండివిజువల్స్. మనం ఇది తుంగభద్రా నది ప్రవహిస్తోంది, ఇవన్నీ గుంటలు తవ్వుకున్నాయి. ఏ గుంటకు ఆ గుంటే ఏది ఎంత శక్తి తీసుకుంటుందో అది అంత శక్తి తీసుకుంటుంది. ఆ తీసుకోబడిన శక్తి పేరు జీవ కదా. శాస్త్రం ఇక్కడ మనకి ఏం చెప్పిందంటే, ఒక్కొక్క చోట ఒక్కొక్క సెంటెన్స్ శాస్త్రం రిలీజ్ చేస్తుంటుంది. దాన్ని మనం మళ్ళీ అర్థం చేసుకుంటూ పోవాలి. బ్రహ్మ సత్యం జగత్తుగా నీకు, వీళ్ళందరూ కలిసి జగత్తు. ఆ జగత్తుగా కనబడుతున్నదంతా మిథ్య. జీవుడు బ్రహ్మమే. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి. కోటి గ్రంథాలు ఏదైతే చెప్పిందో, ఏదైతే చెప్పిందో కోటి గ్రంథాలు, ఆ కోటి గ్రంథాల్లో చెప్పింది నేను అర్ధ శ్లోకంలో చెప్తాను అన్నాడు. యదుక్తం గ్రంథకోటిభి. అదే ఒక అర్థం శ్లోకం అయిపోయింది. ఇంకో అర్థంలో బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఇది ఎందుకండి మాకు చెప్పారు అంటే, ఎవడైతే జీవుడు అని నువ్వు అనుకుంటున్నావో, నీకెదురుగా ఏ జగత్ అయితే ఉంది అని నువ్వు అనుకుంటున్నావో, ఉన్నది కదా ఆ జగత్తే కదురా. నా భార్య, నా పిల్లలు, నా డబ్బులు, వాళ్ళు ముగ్గురే కదా జగత్తు. అంతకంటే ఇంకెవరు లేరు అసలు.
నీవు నీ వాళ్ళు, నేను నా వాళ్ళు. నా వాళ్ళు ఎవరు అంటే షీఈ్ మై వైఫ్. నువ్వు సంపాదించుకొచ్చావు ఎక్కడి నుంచో కదా. అదే నాటకంలో అది భార్య పాత్ర వేస్తుంది, నువ్వు భర్త పాత్ర. అరుణ్గోవిలు ఆ దీపికని పట్టుకుని నువ్వు నా భార్యవి అన్నాడు అనుకో, చెప్పు తీసి కొడుతుంది అది. నిన్ను కొట్టడం లేదు పాపం. ఏమనుకోవాలండి, వినండి. జగత్తు మిథ్య, జీవో బ్రహ్మైవ. దీన్ని తెలుసుకుంటే నాకేమిటండి లాభం? నాయనా, నీకు మొట్టమొదట గోలేమిచ్చాను? శుద్ధ బుద్ధ ముక్త అనేటువంటి లక్షణాలు నువ్వు సంపాదించుకుంటే నువ్వు అది అవుతావని చెప్పాను. ఇప్పుడు నువ్వు శుద్ధ బుద్ధ ముక్త కావాలంటే నీకు అడ్డం పడుతున్న వాళ్ళు ఈ ముగ్గురు. ఈ ముగ్గురులో నుంచి నువ్వు బయటపడు. వాళ్ళని ఎవరిని వదిలిపెట్టవాకు. నాయన, పాఠం విని మీరు ఇంటికి వెళ్ళి అమ్మగారు చెప్పేశారు పెళ్ళాం పిల్లలు వదిలిపెట్టమని, ఇవాళ నుంచి సన్యాసం పుచ్చుకుంటున్నాను. నిన్ను సన్యాసం పుచ్చుకోమని చెప్పలే. అర్థం చేసుకో, నువ్వేం చెయ్యాలో అది చెయ్యి. మిగిలిన వాళ్ళందరినీ అట్లాగే ఉండని, వాళ్ళని ఏం చేయవాకు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. ఈ జగత్తుగా కనపడుతున్నదంతా అబద్ధం. అంటే గుంటల్లో కనబడుతున్న నీళ్లు అబద్ధం అంటున్నాడు. ప్రవాహ వేగం ఉన్నప్పుడు గుంటలు లేవు, ప్రవాహ వేగం తగ్గినప్పుడు గుంటలు వచ్చినాయి. ఇప్పుడు గుంటలు అబద్ధమని గుంటల్ని తీసేసేయమంటే, పూడ్చమంటే మనకు వీలు కాదు. అందుకని ఏం చేయాలి? ప్రవాహ వేగం పెంచుకో. అప్పుడు గుంటల్లో ఉన్నటువంటి ఆ మాలిన్యం అంతా కొట్టుకుపోతుంది. నువ్వు తీయాలంటే గుంటలో మాలిన్యం తీయడానికి వీల్లేదు. నువ్వు తీయాలంటే తీయలేవు. మరి నువ్వేం చెయ్యాలి? దీన్ని ఆవాహన చేసుకో. దీన్ని ఆవాహన చేస్తే నాకేమొస్తుంది? దీన్ని ఆవాహన చేయాలంటే నేను శుద్ధం బుద్ధం ముక్తం కావాలి కదా. కిందటిసారి చెప్పినప్పుడు మీకేం చెప్పాను? ఆకాశం ఒకటి ఉందిరా, శుద్ధం, అది ముక్తం కూడాను. 2 లక్షణాలు ఆకాశానికి ఉన్నాయి. కాబట్టి నువ్వు ఆకాశం అయిపోతే నీకు ఆ 3వ లక్షణం నీ దగ్గర ఉంది కదా. నీ దగ్గర ఏముంది? బుద్ధం. నీకు తెలివి ఉంది, నీకు బుద్ధి ఉంది అంటున్నావు కదా. నీ బుద్ధాన్ని నువ్వు ఆకాశం అయిపోతే నీ దగ్గర ఏం నష్టం ఉందంటే, నా దగ్గర ముక్తం లేదు. నేనేమైనాను? పరిమితమైన శరీరం. నా జ్ఞానం ఉంది. నా జ్ఞానం ఎంతవరకు ఉంది? 5 అడుగుల 3 అంగుళాలు దాటితే 4 అంగుళంలో నా జ్ఞానం లేదురా. ఇక్కడ లేదు నా జ్ఞానం, ఇక్కడ లేదు. ఇంతవరకే పరిమితమైంది. ఎందుకండి ఇంతవరకే పరిమితమే? నా వీపు మీద ఏ కురుపు లేచినా, ఏ దురద పుట్టినా నేను కనుక్కోగలను. కానీ ఈమె వీపు మీది నేనెట్లా కనుక్కోనరా? నా జ్ఞానం దాట్లే. మీకు అర్థం కావడానికి చెబుతున్నా. కాబట్టి నేను ముక్తం కాలే, శుద్ధం కూడా కాలే. ఎందుకని? నా గుంటలో నీళ్ళు కదరా, నేను ప్రవాహాన్ని తేలేదు కదా. ఇంకా నాది స్టాగ్నేటెడ్ వాటర్. అందువల్ల నా లోపల శుద్ధం లేదు. అయితే బుద్ధం ఉంది, నా జ్ఞానం ఉంది, తెలివి ఉంది. ఏం తెలివి ఉందిరా నీకు? నేనున్నానని నాకు తెలుసు, నాకు ఎదురువాడు ఉన్నాడని కూడా తెలుసు. నాకు 2 జ్ఞానాలు ఉన్నాయి. జ్ఞాన లక్షణమే అది. తను ఉన్నానని తనకు తెలియాలి, ఎదుట ఉన్నది అని తెలియాలి. ఎదుట ఉన్నది అని తెలియకుండా నేను మాత్రం ఉన్నానని తెలిస్తే బజార్లో కార్లు రైళ్ళు అన్నీ నన్ను కొట్టిపోతాయి. అది కనపడాలి కదా. నేనున్నానని ఎదుటివాడు ఉన్నాడు అని కూడా తెలుసుకునే జ్ఞానం నాకుంది. ఆ నేను ఈ శరీరం మేరకే ఉండి నిజంగా నేనెవరు? జీవుడు బ్రహ్మము అని చెప్తోంది శాస్త్రం. జీవుడు అంటే ఇందులో ప్రవేశించినటువంటి శక్తి కదా, అయస్కాంత శక్తి. అయస్కాంత శక్తి అనద్దు, పరమాత్మ శక్తి నాలో కూడా ప్రవేశించింది. అది బుద్ధం. దానికేమీ మాలిన్యం అంటలా. మాలిన్యాలన్నీ నా లోపల ఉన్నాయి. ఎందుకంటే
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటివి నా లోపల క్రియేట్ చేసుకున్నాను నేను. తుంగభద్ర వాటర్లో ఆ మాలిన్యాలు లేవు. తర్వాత ఉండి అదన్నీ అట్లా సంపాదించుకుంది. అందుకని బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవనాపరః. నాకు ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే జగత్తు ప్రాబ్లం, నేను ప్రాబ్లం కాదు, ఎవ్వడికి వాడు ప్రాబ్లం కాదు. చూడండి, మీకు అందరికీ కష్టాలు వచ్చుంటాయి కదా. ఎవడు కష్టం లేని మనిషి, కన్నీరు పెట్టని మనిషి ప్రపంచంలోనే ఉండడు కదా. అందరికీ కష్టాలు వచ్చుంటాయి. కష్టం ఎవరి వల్ల వచ్చిందో మీరు చెప్పండి. వేరే వాళ్ళ వల్ల వచ్చింది. నా వల్ల నాకు కష్టం రాలే. ఎవరి వల్లన్నా నాకు కష్టాలు వస్తున్నాయి. ఎవరి వల్ల లేదులేండి అంటే, లేదండి నాకు టైఫాయిడ్ వచ్చింది, నాకు క్యాన్సర్ వచ్చింది. వీళ్ళందరూ ఎవరండి కదా. ఈ వేరే వైరలో బ్యాక్టీరియానో నా లోపల చేరి అది బాగా విజృంభించి కదా. అందుకే కదా యాంటీబయోటిక్ వేస్తున్నారు కదా. నీ ప్రోబయోటిక్ని ఏం చేసింది? చంపేసింది అది కదా నీ లోపల. అర్థమవుతోందా? కాబట్టి ఈ మాలిన్యమంతా నువ్వు తెచ్చుకున్న మాలిన్యం నీ లోపల ఉంది. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. నీకు ప్రాబ్లమాటిక్గా తయారైనటువంటి జగత్తుని మిథ్య అనరా, జీవుణ్ణి మిథ్య అనవా కదా. జీవుణ్ణి మిథ్య అనద్దు. జీవుడి వల్ల నీకు కష్టాలు లేవు. జీవుడు అంటే వీడు కదా. వీడు నువ్వు ఎన్ని శరీరాలు పెట్టుకుంటే అన్నింటికీ శక్తి ఇస్తాడు. ఇచ్చాననేమండు, ఎందుకు ఇస్తున్నాను అండు. నాకు కాస్త మళ్ళీ రిటర్న్స్ ఏమన్నా ఇస్తావా అని కూడా అడగడు, ఏం అడగడు. కాబట్టి జీవుడు సత్యం. ఆ జీవుణ్ణి బ్రహ్మము చేద్దాం మనం. ఇప్పుడు బ్రహ్మము చెయ్యక్కర్లేదు, వాడు బ్రహ్మమే. ఎందుకంటే వాడి దగ్గర ఎంత డెబ్రీస్ ఉందో అదంతా పీకి పారేస్తే వీడు ఏమేం పెట్టుకున్నాడు? శక్తి అట్లాగే ఉండకుండా అనేకో అహమస్మి అనుకుందామే. అనేకో అహమస్మి అని ఈ శరీరాన్ని తెచ్చుకుంది. ఈ శరీరాన్ని తయారు చేసుకుంది, తల్లి గర్భంలో తయారు చేసుకుంది శరీరం. అది ముందు లేదు. తల్లి గర్భంలో తల్లి తిన్న తల్లిదండ్రుల ఆహారం వల్ల తాను పుట్టి, తాను శరీరాన్ని పెంచుకుని బయటికి వచ్చి, బయట తనే మింగి తన ఈ శరీరాన్ని ఇంత పెంచింది. పుట్టినప్పుడు ప్రతి బిడ్డ ఇంతే ఉంటుంది. దాందుంపదగా ఇంత ఎప్పుడు పెరిగిందో పెరిగింది. ఎన్ని చపాతీలు తిన్నదో, ఎన్ని దోశలు తిన్నదో, ఎన్ని ఇడ్లీలు తిన్నదో అడుగులేని కాదే. నిండింది నిండదు. కాబట్టి జీవుడితో నీకు ప్రాబ్లం లేదు. జీవుడు బ్రహ్మమే. శాస్త్రం చెప్పిన మాట నిజమే. నీవు కూడా జీవుడు బ్రహ్మమే. ఈ శరీరాన్ని కనుక నేను వదిలేస్తే అని. మరి దీన్ని వదిలేయాలంటే నేనేం చేయాలంటే దీన్ని మిథ్య అనాలి. మిథ్య అంటే ఏమిటి? నీకు కనబడుతున్నప్పటికీ నిజంగా లేనిది. నాకు కనబడుతుంటే నిజంగా లేనిది అని నన్ను ఎట్లా అనుకోమంటారంటే, మీకు ఇంతకుముందు పాఠంలోనే ఒక క్రియేటరు ఒక క్రియేషను ఉన్నది అబద్ధం అని చెప్పాం. అది మిథ్య. మిథ్య అంటే ఏమిటి? ఒక క్రియేటర్ ఉంటాడు, ఒక క్రియేషను. క్రియేటర్ ఎవడు అంటే ఆ సాయిబాబా. వాడేట్రా అంటే కృష్ణుడు అన్నారు. నేనంటాను ఇక్కడ కృష్ణుడు లేడంట. ఉంటే లేడంటారేమో. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడమ్మా, ఇక్కడ లేడు. మరి ఇక్కడ ఏముందిరా అంటే ఇక్కడ యమునా నది ఉందమ్మా. నేనంటాను ఇదంతా కాగితం అంట. కృష్ణుడు లేడు. కాగితం అంటాను, కాగితం కాదా? మీరంతా కృష్ణుడు అన్నారు, నేనేమో పేపర్ అన్నాను. మీ కృష్ణుడిని మీరు తీసుకుని నా కాగితం నాకు ఇచ్చేళ్ళండి. ఇందులో ఏ ముక్క మీరు తీయవాకండి. మొత్తం పేపరు నా పేపర్ నాకు ఇవ్వండి. మీ కృష్ణుడిని మీరు తీసుకోండి. అప్పుడు మీరేమంటారంటే కాగితం నుంచి కృష్ణుడిని వేరు చేయడానికి వీల్లేదు, ఈ కాగితమే కృష్ణుడు అంటారు.
కాగితంగా కనపడుతున్నది ఏదైతే ఉందో అదే కృష్ణుడు. నిజంగా కృష్ణుడు లేడు. అంటే నిజంగా లేడు అని మీ చేత అనిపించడమే నాకు దీన్ని ఆభాస అంట. ఇది సత్యం కాదు, ఇది ఆభాస. ఎందుకని అంటే ఒక క్రియేటరు ఒక క్రియేషను ఉంటే మీరే ఆభాసం చెప్పారు మాకు. దీని క్రియేటర్ ఎవడంటే ఒక చిత్రకారుడు. ఆ చిత్రకారుడు వాడి మనస్సులో ఒక బొమ్మను ఊహించుకుని ఆ బొమ్మని ఈ పేపర్ మీద పెట్టి ఈ పేపర్కి రంగులేసి దీన్ని కృష్ణుడుగా చూపించారు. మీ లోపల ఉన్నవాడు కూడా సేమ్ వాళ్ళలో ఉన్నవాడే మీలో కూడా ఉన్నాడు. కాబట్టి మీరు వాడిని చూడగానే వాడు కృష్ణుడు అది ఎవరినన్నారో మీరు కూడా వాడిని కృష్ణుడు అంటున్నారు. అర్థమైందా? అంటే ఆ చిత్రకారుడి మనస్సులో ఉన్నటువంటి కృష్ణుడు నిరాకారమైన వాడు, వాడికి ఆకారం లేదు. అవునా కదా? వాణ్ణి ఈ పేపర్ మీద పెట్టి ఆకారాన్ని వాడు చూపించాడు. ఈ ఆకారము సత్యం కాదు. ఏ ఆకారం సత్యము? వాడిలో ఉన్న ఆకారం సత్యం. ఎందుకని? వాడు సత్యం కాబట్టి. ఆ శిల్పి, ఆ చిత్రకారుడు, శిల్పి కూడా అంతే. బొమ్మ చెక్కేవాడు రాయిలో బొమ్మను చెక్కాడు. రాయిలో చెక్కక ముందు వాడి మనస్సులో ఒక 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 ఆకారం ఉండాలి. ఆ ఆకారం వస్తువు, దాని నుంచి వచ్చిన ఈ ఆకారం ఆభాస. అవునా కాదా? ఈ రెండిటికి ఉపయోగపడాల్సింది వాడిలో, వాడు చచ్చిపోయిన వాడైతే చేయలేడు, వాడిలో ఉన్న ఈ జీవుడు. మీలో కూడా ఈ జీవుడు లేకపోతే మీరు దీన్ని కృష్ణుడు అని కనుక్కోరు. కాబట్టి వాడిలో ఉన్న జీవశక్తి, మీలో ఉన్న జీవశక్తి, వాడిలో ఉన్నటువంటి నేను, మీలో ఉన్న నేను ఒకడే. కాబట్టి ఎవ్వడూ చెప్పకపోయినా వీడు కృష్ణుడు అని మీరందరూ మాట్లాడారు. నేనొక్కదాన్నే మాట్లాడలే. నేనొక్కదాన్ని ఏమన్నాను? అది పేపరు అన్నా. అది పేపర్ కాదు అని మీరు ఏమన్నా అనగలరా? అనలేదు. ఎందుకని? అది పేపరే. ఇది నిజంగా కృష్ణుడా అని అడిగా. కాదు అన్నారు మీరు. నిజంగా కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? రేపల్లెలో ఉంటాడు కదా, ద్వారకలో ఉంటాడు. ఈ కృష్ణుడు అయితే రేపల్లెలో ఉంటాడు, ఆ కృష్ణుడైతే ద్వారకలో ఉంటాడు. మరి వీడు చేసినటువంటి, ఈ చిత్రకారుడు చేసిన పని ఏమిటి అంటే, చిత్రకారుడు ఇక్కడ పరమాత్మ అనుకోండి కాసేపు, మరి ఇంకా పరమాత్మ గురించి చెప్పడానికి మాకు ఉదాహరణలు దొరకవర్రా. చిత్రకారుడు కాసేపు పరమాత్మ. వాడు ఏం చేశాడంటే ఆ రేపల్లెలో కృష్ణుడిని ఊహించుకుని, వాడి ఊహ ఏకహ అనేకో అహమస్మి అంటున్నాడు. ఆ కృష్ణుడిని ఊహించుకుని ఆ కృష్ణుడి ప్రతిబింబాలన్నీ వీడు ఎన్ని రకాల కృష్ణుళ్ళు తయారు చేశాడు. అసలు కృష్ణుడు ఎవరు? ఆ రేపల్లెలోనో ద్వారకలో ఉన్న కృష్ణుడు, వాడు ఒకడే కదా. అట్లా ఆ పరమాత్మ ఒకడే. వాడి నుంచి తయారు చేసినటువంటి రూపాలు అనేకం. ఎట్లాగైనా చేయొచ్చు. అంటే వాడు కృష్ణుడిని ఎలా ఊహించుకుంటే అట్లా చేయొచ్చు. పరమాత్మ తను ఎలా ఉండాలని ఊహించుకుంటే అలా ఇంతమంది కృష్ణుళ్ళని తయారు చేశారు. ఏమిటండి వీడేమో ఆభాస కదా, మేమేమో సత్యం కదా, మీరు ఆభాసని సత్యాన్ని కలగా పులగం కలిపి పేడ బెల్లం కలిపేస్తున్నారు. నేను కలపటంలే. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఆభాస చేస్తా. ఇప్పుడు మీరందరూ ఆభాస అవుతారు. చూడండి ఎట్లా అవుతారు. మీరు ఇప్పుడు శిల్పకారుడు, చిత్రకారుడి ప్లేస్లో ఉన్నారు. చిత్రకారుడిది అర్థమైందా? అందరికి అర్థమైంది. ఇంకా చిత్రకారుడిని ఇంకా కాస్త యువతలకి తీసుకొస్తాం. మీకు సినిమా చూపిస్తా. సినిమా చూపిస్తా మామా అన్నాడు కదా. సినిమా చూపిస్తా. పిల్లలారా, కొడుకుల్లారా, కూతుళ్ళలారా, మనవాళ్ళలారా, మనవరాళ్ళలారా అందరికీ మీకు సినిమా చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా మీరు ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇది ఆభాస. జగన్ మిథ్య చేయాలి. నేను ఎట్లా మిథ్య చేస్తున్నానంటే, రామానంద సాగర్ అనేవాడు చిత్రకారుడు. రామానంద సాగర్ అనే ఒకడిని
చిత్రకారుడి ప్లేస్లో పెట్టండి, ఈ బొమ్మలు గీచిన వాడి ప్లేస్లో పెట్టండి రామానంద సాగర్ని. ఆయన మనస్సులో ఒక రామాయణం అనే ఒక కథ రాయాలి అని అనిపించింది. దానికి అరుణ్ గోవిలని దీపిక అని ఇద్దరిని సీతారాములుగా ఆయన తీసుకున్నాడు. అరుణ్ గోవిల్ అనేవాడు ఒక సపరేట్ ఇండివిజువల్ ఎంటిటీ, దీపిక అనే అమ్మాయి ఒక సపరేటు ఎంటిటీ. వీళ్ళిద్దరికీ ఏ విధమైన సంబంధం లేదు. వాళ్ళందరూ అధిష్టానం అనుకోండి. కాసేపు మీకు మీకు నోట్లో ఉంది, మీరు చాలా జాగ్రత్తగా వినండి. రామానంద సాగర్ అనేవాడిని ఎక్కడ పెట్టాము? చిత్రకారుడి ప్లేస్లో పెట్టాం. వాడు అరుణ్ గోవిల్ అనే ఒకడిని, దీపిక అనే ఒక అమ్మాయిని పిలుచుకొచ్చుకున్నాడు. వాడు ఏం చేద్దాం అనుకున్నాడంటే రామాయణాన్ని ఒక సినిమా లాగానో ఒక సీరియల్ లాగానో తీద్దాం అనుకున్నాడు. వాడి మనస్సులో రామాయణం తయారైపోయింది. అది ఎవరు నటిస్తారో అటువంటి పాత్రలన్నీ పిలుచుకొచ్చుకున్నాడు వాడు. అధిష్టానం అరుణ్ గోవిలు, ఆరోపితం రాముడు. ఈ పేపరే కృష్ణుడైనట్టు. కృష్ణుడు వేరే, పేపర్ వేరే లేరు. పేపరే ఉంది. ఇక్కడ కృష్ణుడి మొహం కూడా పేపరే, కృష్ణుడి కళ్ళు కూడా పేపరే, యమున నది కూడా పేపరే. ఏమ్మా, అరుణ్ గోవిల్లో మొత్తం నఖసిక పర్యంతం రాముడు ఉన్నాడా, అరుణ్ గోవిల్ ఉన్నాడా? అరుణ్ గోవిలే ఉన్నాడు. అతను చెయ్యి కదల్చినా, కళ్ళు కదల్చినా, ఏం చేసినా అరుణ్ గోవిలే చేస్తున్నాడు. కానీ నువ్వెవరిగా చూస్తున్నావు? రాముడిగా చూస్తున్నావు. ఇప్పుడు రాముడు ఆభాస, అరుణ్ గోవిల్ సత్యం. రామానంద సాగర్ మనస్సులో అరుణ్ గోవిల్ని రాముడుగా అనుకున్నాడు కాబట్టి మీరు కూడా అరుణ్ గోవిల్ని రాముడు అనుకుంటున్నారు. అర్థమైందా? చిత్రకారుడి మనస్సులో కృష్ణుడు ఉంటే కృష్ణుడు అంటున్నారు. అక్కడ నిజంగా రాముడు ఉన్నాడా? రాముడు లేడు. అందుకని అరుణ్ గోవిల్ని రాముడుగా చూపిస్తున్న రామానంద సాగర్ మనస్సులో తయారైనటువంటి ఆ సీరియలు అది వస్తువు. దాన్ని తయారు చేసిన రామానంద సాగరు పరమాత్మ. ఆ వేషం వేసినటువంటి అరుణ్ గోవిలు అంటే రామానంద సాగర్ లాంటి వాడే. అరుణ్ గోవిల్ కూడా ఒక మనిషి, వాడు జీవుడు. ఆ జీవుడి మీద ఏం వేసాము? రాముణ్ణి వేశాం. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు రాముడు ఆభాస అంటే, అరుణ్ గోవిల్ సత్యము అంటే మీకేమన్నా అభ్యంతరమా? అరుణ్ గోవిల్ రాముడు ఒకడేనా? కాదు, రాముడు కాదు. వాడు అరుణ్ గోవిలే. రాముడుగా నటించాడు, నిజంగా నటించలే. అట్లా ఈ రంగులు కృష్ణుడుగా నటించాయి కదా. అట్లా ఏదైతే నటిస్తుందో, ఏదైతే ఆభాసో దాని ఆభాస అనాలి. ఆభాస కదా, నిజం కాదు కదా. ఆభాస అంటే ఏమిటి? కనపడుతుంది, నిజం కాదు. రాముడు కనపడతాడు కానీ రాముడు కాదు. కనపడతాడు, కనపడుతూ సత్యం నిజం కానటువంటిది ఆభాస, అది మిథ్య. మిథ్యకు ఇంకొక లక్షణం ఏమిటి? ఒక సృష్టికర్త, ఒక సృష్టి, రెండు ఉండాలి. సృష్టికర్త రామానంద సాగరు, సృష్టి రాముడు. ఎవరి మీద సృష్టించాడు? పరమాత్మ మీద అరుణ్ గోవిల్ మీద సృష్టించాడు, పరమాత్మ మీద సృష్టించాడు. ఏమ్మా, మీకు ఇంకా ఇంకొక క్లూ కూడా ఇస్తా. మిథ్య అంటానికి ఈ ప్రపంచం అంతా మిథ్య. సరేనండి, మీరు అరుణ్ గోవిల్ని చెప్పారు, ఆయన రాముడి వేషం వేశాడన్నారు. సరే, ఆయన సృష్టించాడు, ఈయన సృష్టి. రాముణ్ణి మేము మిథ్య అనుకోగలం, కానీ మమ్మల్ని మేము మిథ్య అనుకోవటం, మమ్మల్ని మేము సత్యం అనుకుంటున్నాం.
ఎటువంటి సత్యం? రామానంద సాగర్ లాంటి సత్యం. అవును, మీరందరూ రామానంద సాగర్ లాంటి సత్యమే. మీరు కూడా ఆయన ఎట్లా అయితే రామాయణం సీరియల్ వేయాలనుకున్నాడో, మీరు కూడా మీ ప్రీవియస్ బర్త్లో ఆ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు, ఈ శరీరం ధరించేటప్పుడు ఏమ్మా మీరు కూడా అలాగే అనుకున్నారు. అది వస్తువు, ఇది ఆభాస. ఇది కొంచెం నమ్మడానికి వీలుగా లేదు. ఎందుకని వీలుగా లేదు? ఇక్కడ నాకు పేపరు కృష్ణుడు ఒకసారి కనపడుతున్నారు, ఇక్కడ మాకు ఆ లోపల ఉన్న అరుణ్ గోవిలు రాముడు ఒకసారి కనపట్టాల. అందుకని మేము నమ్మటం లేదండి. ఇప్పుడు మిమ్మల్ని నమ్మించాలంటే మీ దగ్గర ఒక నేనున్నాడు రా నాయన, ఒక నాది కూడా ఉందిరా. నేను అన్నవాడిని నీ దగ్గరే ఉన్నాడు. ఆ నేను అన్నవాడు సత్యంరా. వాడెవడంటే వీడు ఎక్కడికి పోయినాడు రా? ఇదిగో ఇక్కడ. ఆ నేనన్నవాడు వీడురా. వీడంటే ఈ ఇనప ముక్క కాదు, దీనిలోకి వచ్చిన శక్తి. ఈ ఇనప ముక్క నీ పై శరీరంరా, నీకు కనపడుతున్న శరీరము, అది నేను, ఇది నాది, అది వస్తువు, ఇది ఆభాస. మీరు చెప్తున్నప్పుడు బాగానే ఉంది కానివ్వండి, మాకు మేము ఆభాస అని గురువాక్యం శాస్త్రప్రమాణం చెప్పా, గురువాక్యం చెప్తున్నా. స్వానుభవం రాలే. ఇప్పుడు మీకు స్వానుభవం రప్పిస్తా. అందుకే ఇవాళ క్లాస్ చాలా ముఖ్యమైనది. మీరు ఇవాళ మిస్ అయినారంటే మీకు అంటే అదృష్టవంతులకే ఇవాళ క్లాస్ దొరుకుతుంది. మాకు దాంట్లో దొరుకుతుందిలేండి, మేము యూట్యూబ్లో వింటే ఇట్లా అర్థం కాదు. ఇక్కడ సజీవమైన మనిషి చెప్తున్నాడు, వీడి శక్తి ఇక్కడ శబ్దశక్తి ఉపయోగపడుతుంది. యూట్యూబ్లో చెప్తే అట్లా చెప్పేటట్లయితే ప్రొఫెసర్లు ఎందుకు, మాకు యూనివర్సిటీలు ఎందుకర్రా, లెక్చరర్లు ఎందుకు? మొత్తం పాఠాలు గూగుల్లో నుంచి దిగుమతి చేసుకుంటే మేము అందరం ఇంజనీర్లం అయిపోము, డాక్టర్లం అయిపోమా? కాలేజీలు ఎందుకు, డబ్బులు ఖర్చు. అట్లా కాదు. వినండి, స్వానుభవం కావాలి. మీకు మీ దగ్గర త్రిపుటి అనేది ఒకటి ఉంది. నేను ఎప్పుడో చెప్పాను, త్రిపుటి రహితుడైన తాను త్రికాలాబాధ్యుడు. మీ దగ్గర త్రిపుటి ఉందో లేదో ఇప్పుడు చూద్దాం. మీరు ఎప్పుడైతే మీకు జ్ఞానం ఉంది అన్నారో, జ్ఞానం ఉంది అన్నారు మీరు, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. బుద్ధి వేరు, జ్ఞానం వేరు. బుద్ధిలో జ్ఞానం ఉంటుంది. ఎందుకని? బుద్ధి అనేది ఒక అద్దం లాంటిది, జ్ఞానం అనేది అందులో పడ్డ ప్రతిబింబం లాంటిది. ప్రతిబింబం ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ దీనిలో నుంచి వచ్చి దీనికి వచ్చి నీకు వచ్చింది. దీని అన్ని ఇంద్రియంలో అన్ని ఇంద్రియాలకు అన్ని భాగాలకు వచ్చింది కదా, అట్లాగే నీ బుద్ధికి కూడా వచ్చింది. ఆ బుద్ధిలో పడ్డ ఈ పరమాత్మ చైతన్య శక్తికే నీ జ్ఞానం అని పేరు. కాబట్టి జ్ఞానం మనకు ఉంది అంటే మనకు బుద్ధి కూడా ఉంది, బుద్ధిలో పడ్డ జ్ఞానం కూడా ఉంది అని అందరూ ఒప్పుకుంటున్నారు. మళ్ళీ మా దగ్గర లేదనంటే మాత్రం ఊరుకోను. ఇప్పుడే చెప్పండి లేదంటే. మీ దగ్గర జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ఎప్పుడూ ఊరికే ఉండదు. అది ఏం చేస్తూ ఉంటుందంటే బయటికి ప్రవహిస్తూ ఉంటుంది కదా. ఆ జ్ఞానానికి గతి అనేటువంటి ఒక జబ్బు ఉంది. జ్ఞానానికి గతి అనే జబ్బు ఉంది. గతి అంటే ఏమిటి? ప్రవహిస్తూ ఉంటుంది ఎక్కడికో చోటికి. ఇప్పుడు నా జ్ఞానం గడియారం మీదకి వెళ్ళింది, నా జ్ఞానం మైక్ మీదకి వెళ్ళింది, నా జ్ఞానం ఈ ప్లేట్ మీదకి వెళ్ళింది, నా జ్ఞానం ఈ బొమ్మ మీదకి వెళ్ళింది. లోపల కూర్చోవే అని చెప్తా, అది కూర్చోదు. అది ఎప్పుడు బయటికి పోతూ ఉంటుంది. బయటికి పోయి ఊరుకుంటుందా అంటే ఒక వస్తువు ఏదో పట్టుకొని అది కొంపలోకి తెస్తూ ఉంటుంది. దాని పని అది. జ్ఞానం పని ఏమిటి? జ్ఞానం ఉండని. అందుకే కదా జ్ఞానం లక్షణం చెప్పా కదా, నేనున్నానని తెలుసు, అది ఉందని చెప్పాలంటే అక్కడికి పోవాలి. అది దాని రోగమే. అది దాని రోగం అంటారో దానికి శక్తి అంటారో మీ ఇష్టం. మీరు ఏ పేరు పెట్టుకున్నా నాకు పర్వాలే.
అది సత్యాన్ని కనుక లాక్కొని వచ్చినట్టయితే నాకు లాభం, అది అసత్యాన్ని లాక్కొస్తే నాకు నష్టం. కానీ లాక్కు రావద్దంటే మాత్రం అది ఊరుకోదు, అది అన్నీ తీసుకొస్తూ ఉంటుంది, దాని లక్షణం అది. ఇప్పుడు ఏమైంది అంటే ఆ జ్ఞానం బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి ఒక వస్తువుని దేన్నో చూసింది, ఇగో ఇదే చూసింది కాసేపు. దీన్ని జ్ఞేయము అనాలి. మీకు తెలుసు, ఇవన్నీ ఫండమెంటల్స్ తెలుసు కాబట్టి గుర్తు చేస్తే మీకు వెంటనే గుర్తు రావాలి. ఇది జ్ఞేయం అంటే నా జ్ఞానం ద్వారా నేను తెలుసుకున్నా, మీరు మీ జ్ఞానం ద్వారా దీన్ని తెలుసుకున్నారు, ఈ ప్లేట్ని. ఇది జ్ఞేయం, దీని పేరు జ్ఞేయం. అంటే ఏమిటి? జ్ఞానంతో తెలియబడిన వస్తువు. లేకపోతే దీనికి దృశ్యం అని కూడా మీరు పేరు పెట్టుకోవచ్చు. దృశ్యం అంటే ఏమిటి? మీకు కనిపించింది. జ్ఞేయం అంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మీకు అర్థమైతే జ్ఞేయం. ఈ జ్ఞేయం జ్ఞానం ద్వారా కనిపించింది. ఎవరి జ్ఞానం ద్వారా? నీ జ్ఞానం ద్వారా. నా జ్ఞానం ద్వారా జ్ఞేయము కనిపించింది కదా. నా జ్ఞానం ద్వారా జ్ఞేయం వినిపించింది కదా. నా జ్ఞానం ద్వారా జ్ఞేయము కనిపించింది. ఎప్పుడైతే జ్ఞేయం కనిపించిందో వెంటనే నా జ్ఞానానికి జ్ఞాత అనే పేరు పెట్టాల్సి వచ్చింది. నేను జ్ఞానం ఎక్కడుంది? నా లోపల ఉంది. ఎక్కడుంది? నా బుద్ధిలో ఉంది. ఇప్పుడు నా బుద్ధిలో ఉన్న జ్ఞానం గతిలోకి వెళ్ళేప్పటికీ జ్ఞానము అయింది. బాగా అర్థమవుతోందా నాయన? నా బుద్ధిలో ఉన్న జ్ఞానము గతిలోకి వెళ్ళేటప్పటికీ జ్ఞానం అయింది కదా. బుద్ధిలో ఉన్నప్పుడు ఏమైంది? ప్రతిబింబంగా ఉంది. ఇప్పుడు ఆ ప్రతిబింబమే జ్ఞాత అయింది. ఎప్పుడు అంటే జ్ఞేయాన్ని చూసినప్పుడు. మీకు అర్థం కావాలంటే, నాకు ఒక కొడుకు పుడితే నేను అమ్మనవుతా. నా కొడుకు పుట్టకపోతే నేను అమ్మని కాను. మరి చిన్న పిల్లల్ని కూడా అమ్మ అమ్మ అని పిలుస్తారు కదండి మన దేశంలో. ఇంత అమ్మాయిని కూడా అమ్మ అని పిలుస్తాం కదా. రామ్మ, కూర్చోమ్మ, తినమ్మ అంటాం కదా. అది ఇంకా కొడుకు పుట్టలేదు దానికి కదా. మరి దాన్ని అమ్మ అంటున్నాం కదా. వెంటనే మీరు అడగాలి. అడగర్లే మీరు, మీకు తెలిస్తే కదా అడగడానికి. అడగరు. అది కూడా మేమే అడగాలి. ఎందుకు అమ్మ అంటున్నామంటే ఇది ఎప్పటికైనా అమ్మ కాదగినది. ఈ అమ్మాయి ఒక అబ్బాయిని అమ్మ అను. ఎందుకని? వాడు అమ్మ కాడు, వాడు ఎప్పుడైనా నాన్నగానే ఉంటాడు. అమ్మ కాదగినటువంటి శక్తి ఈమెలో ఉంది. ఎంత పవర్ఫుల్లో చూడండి. అందుకని ఈమెనేమంటున్నాం? అమ్మ అంటున్నాం కదా. ఈ జ్ఞానం జ్ఞేయము అనేటువంటి మూడైనవి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ త్రిపుటి అంటాం దాన్ని. త్రిపుటి ఎప్పుడు వచ్చింది? త్రిపుటి జ్ఞాత. ఎందుకు ఇక్కడ మీకు అమ్మాయినే అమ్మ అంటామంటే, ఇది అమ్మాయి. ఏది అమ్మాయి? నీ శరీరంలో ఉన్న జ్ఞానం అంటే అమ్మవారి స్వరూపం. ఇదంతా ప్రపంచమంతా అమ్మవారి స్వరూపమే. ఎందుకు ప్రపంచమంతా అమ్మవారు అంటే అయ్యవారి స్వరూపం కాదా అంటే ముందే చెప్పా కదా. ఇల్లు కట్టుకుంది, అందులో ఆయన ప్రవేశించాడు కదా. ఇల్లు ఆమెది, ప్రపంచమంతా ఆమెదే. ఆమె ఎందుకండి? సత్వరజస్తమ గుణాలు ఆమెవే, నీవేనావే? అమ్మవే. సత్వరజస్తమ గుణాలు దేశకాల వస్తువులుగా, మీకు మళ్ళీ నేను మొదటి పాఠాలు చెప్పలేను, గుర్తు చేస్తున్నా అంతే. దేశకాల వస్తువులుగా జగత్తులోకి నామరూపక్రియలుగా నా లోపలికి వచ్చినాయి. నామరూపక్రియలుగా వచ్చినప్పుడు నన్ను జీవుడు అన్నాము. దేశకాల వస్తువులుగా వచ్చినప్పుడు జగత్ అన్నాము. అవి రెండు కాదని, అవి రెండు కూడా ఆభాసం తేల్చి పారేస్తాం. మొత్తం ఆభాసలే. అట్లా లేకపోతే నిగమం చెప్పదు. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనడానికి అధికారం లేదు. అన్నదంటే ఖచ్చితంగా అది నిజం. మనం దాన్ని తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా ఊరికనే వాళ్ళు అట్టగే చెప్తారండి, ఇది మిథ్య ఎందుకు అవుతుంది, నాకు కనపడుతుంటే మీరు మిథ్య అంటే నేను ఎందుకు నమ్ముతాను అంటావు. అవునా? త్రిపుటి ఎప్పుడైతే ఉంటుందో ఏమ్మా
ఈ త్రిపుటి ఎప్పుడు వచ్చింది చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇది ఇంకా అంటే మొత్తం అంతా ఇంపార్టెంటే, ఏది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తారంటే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ తప్పకొస్తుంది అని. ఎగ్జామ్ ఏంటి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య, అది కదా మాకు అది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని ప్రూవ్ చేయాలి. రామానంద సాగర్ దగ్గర ప్రూవ్ చేసుకున్నాం, కానీ నా దగ్గరికి వచ్చేటప్పటికి నేను చేయలేకపోతున్నా. అందుకని నీ దగ్గర నీకు అనుభవం రాకపోతే నువ్వు నమ్మవు. అందుకని నిన్ను నమ్మించాలి. నన్ను ఎందుకంటే నమ్మించాలి? మీరు చెప్తే మేము నమ్ముతున్నాం. నువ్వు నమ్మకపోతే నీకు నిలబడదు. నేను చెప్పినంతసేపు సరేనంటుంది, గేటు దాటంగానే మళ్ళీ గుంటలో పెట్టి గంట వాయించడం ఏం లాభం లేదు. అందుకని నువ్వు నమ్మితే పోదు. నువ్వు నమ్మటం అంటే నీకు సింక్ అవ్వడం, నీ లోపలికి వెళ్ళాలి. అది వెళుతుంది. ఇప్పుడు రప్పిస్తా దాన్ని, వినండి. అంటే నేను ఎట్లా తెలుసుకున్నానో మీకు ఎట్లా చెప్తున్నాను. జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం అనేటువంటి 3 ఉన్నాయి. ఈ 3 కూడా నీ స్వప్నంలో, నీ జాగ్రత్తలో అవే ఉన్నాయి. నీ స్వప్నంలో, నీ జాగ్రత్తలో అవే ఉన్నాయి. నువ్వు జాగ్రత్తలో కళ్ళు తెరిచి ఏ వస్తువును చూసినా, దేన్ని చూసినా అది వెంటనే నీకు కనపడుతున్నది. నువ్వు వెంటనే ఏమైపోతున్నావు? జ్ఞాతమైపోతున్నావు. నేను ఈ గ్లాస్ చూశాను, జ్ఞాతనైనా. నేను ఈ బాక్స్ చూశాను, నేను జ్ఞాతనైనా. నేను గడియారం చూశాను, నేను జ్ఞాతనైనా. నేను నా కొడుకును చూశాను, నేను జ్ఞాతనైనా. ఏమ్మా, నేను నా భార్యను చూశాను, నేను జ్ఞాతనైనా. నేను జ్ఞాతనవ్వడం రోజులో కొన్ని కోట్ల సార్లు జరుగుతోంది కదా. ఎవరు జ్ఞాత అవుతున్నారు? నా లోపల ఉన్న నేను జ్ఞాత అవుతోంది. శరీరంతో కలిసి నేను చూశాను అని చెప్తున్నాను కదరా. నాది చూసింది అన్నానా? నా కాలు చూసింది, నా కన్ను చూసింది అన్నట్టుగా నేను చూశానంటున్నానా? ఎప్పుడు నేను అని దీన్ని నేనన్నావు నువ్వు. అసలు చూసింది నీవు. నేను ఈ నేను అంటున్నావు, దీన్ని నేను అంటున్నావు, నేను చూశాను అని. ఇప్పుడు జ్ఞాత ఎవరైనారు? నిజంగా అయితే వాడు కావాలి, కానీ నీ సెన్స్లో ఎవడున్నాడు? వీడున్నాడు. వీడు జాగ్రత్త అవస్థలో జ్ఞాత అయినాడు కదా. స్వప్నావస్థలో నాకు కల వచ్చింది, నేను పడుకుని నిద్రపోతున్నా, మంచం మీద పడుకున్నా, నాకేం తెలియదు, కానీ నాకు ఒక కల వచ్చింది. కళను నేను చూసా. కన్నా అంటే చూస్తున్నా. కళని చూస్తున్నా. నేను జ్ఞాతని. ఏం చూస్తున్నాను? జ్ఞేయాన్ని చూస్తున్నాను. కళ చూశాను కదరా. ఇక్కడ జాగ్రత్త అవస్థలోనూ ప్రపంచాన్ని ఎట్లా చూసావో స్వప్నంలో అలాగే చూసావు. అంటే జాగ్రత్త అవస్థలో, స్వప్న అవస్థలో నువ్వు త్రిపుటిలో పడిపోవడం నీకే తెలుసు కదా. ఎవరికన్నా అనుమానమా? జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో కూడా. జాగ్రత్త అవస్థలో జగత్తుని చూసి జ్ఞాతమవుతున్నావు. స్వప్నావస్థలో నువ్వు క్రియేట్ చేసుకున్నా. ఇది కూడా నువ్వు క్రియేట్ చేసుకుంటే, నా భార్యని నేను క్రియేట్ చేయలే, అది భార్య కాదు అది చెప్పలే, నువ్వే క్రియేట్ చేసుకున్నావు. వీడు నా కొడుకు అంటావు, వాడి కర్మ కొద్దీ వాడు పుడితే వాడు నీ కొడుకు ఎట్లా అవుతాడు కదా. 2 అవస్థల్లో నువ్వు జ్ఞాతమైపోతున్నావు, జ్ఞేయాన్ని చూస్తున్నావు. ఇప్పుడు నీకు ఇంకో 2 అవస్థలు కూడా తెలుసు. ఏమి 2 అవస్థలు నాకు తెలుసు అండి అంటే, ఒక సుషుప్తి అవస్థ నీకు తెలుసు. సుషుప్తి అవస్థ అంటే ఏం చేస్తున్నావు? అక్కడ జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం లేవు. త్రిపుటి సంపుటి అయింది. అక్కడ త్రిపుటి ఏమైంది? మనకు పాఠంలో ఏం చెప్పుకున్నాం? త్రిపుటి రహితుడైన తాను త్రికాలాబాధ్యుడు. త్రిపుటి లేకపోతే, ఇది నాకు ఎప్పుడు తెలిసిందో తెలిసినా 45 ఏళ్ల కిందట తెలిసింది. గురువే సర్వస్వంలో నేను రాసా ఈ మాట.
త్రిపుటి ఎక్కడ లేకుండా పోతుందో, త్రిపుటి లేకుండా పోవాలి. లేకుండా పోతే నువ్వు త్రికాలాబాధ్యుడైనటువంటి శుద్ధ బుద్ధ ముక్తం అయిపోతావు. శాస్త్రం ఆ మాట చెప్పింది. మరి మేము రోజు నిద్రపోతున్నాం, మాకు రోజు త్రిపుటి పోతుంది కదండి, మేము శుద్ధ బుద్ధ ముక్తం కాలేదు కదండి. ఇప్పుడు రా కదా, మరణంలో కూడా నీకు అది లేకుండా పోతుంది కదా. త్రిపుటి లేదు, సుషుప్తిలో లేదు, మరణంలో లేదు, తురీయంలో కూడా లేదు. తురీయం అంటే సమాధి స్థితిలో. ఆమె ఎవరో అడిగింది, సహస్రారానికి పోతే నీకు ఇది అనుభవానికి వచ్చిందా అడగండి ఆమెను. ఊరికే నువ్వే సహస్రారానికి పోయిందనుకుంటే పోతావా? పిచ్చి. నేను చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకోండి, మీకు అర్థమైనట్టు మాట్లాడవకండి. మీకు అర్థమైనట్టు మాట్లాడితే నాకు కోపం కూడా వస్తుంది. చాలా కోపం వచ్చింది రాత్రి అంతా కూడా నాకు. వినండి, మీ కోపం రాకూడదు కదా అంటే ఉద్దరికి చెప్తుంటే ఇట్లాగే మాట్లాడతారు అని నాకు కోపం వచ్చింది. ఊరికే చెప్తున్నా కదా, మీరేం కష్టపడకుండా కదా, కేవలం వాత్సల్యంతో చెప్తున్నా, అది మీకు అర్థం కావటంలా. అందుకని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. తెలియకపోతే తెలియదని అడగండి. మీరు అన్నారు కదా అంటే మాత్రం నాకు ఖచ్చితంగా నేను అన్నీ అన్నాను. నీకు సుషుప్తిలో మరణంలో నీ త్రిపుటి సంపుటి అవుతున్నాయి. మరి త్రిపుటి లేకుండా పోతే నాకు పరమాత్మ నేను అని మీరు చెప్పారు కదా, నా త్రిపుటి నాకు సుషుప్తిలో లేకుండా పోతున్నది కదా, మరి నాకు ఎందుకు తెలియలేదండి అని మీరు అడగాలి. అంటే అక్కడ అస్థి సామాన్యమా నాస్తి సామాన్యమా? ఒక సామాన్యం ఉంది అని నీకు చెప్పాను కదా, ఆ సుషుప్తిలో నీకు అస్థి ఉన్నది అని అనిపిస్తున్నదా? నువ్వు ఉన్నావని నీకు తెలుస్తోందా? తెలియటంలే. మరణంలో కూడా నువ్వు ఉన్నావని నీకు తెలియటంలే. జాగ్రత్త అవస్థలో నువ్వు ఉన్నావని నీకు తెలుసు, ప్రపంచం ఉన్నదని తెలుసు కదా. స్వప్నంలో నువ్వు ఉన్నావని నీకు తెలుసు, నువ్వు కలగంటున్నావని నీకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఉన్నావని నీకు తెలుసు అంటే నాకు తెలియదు కదండి అప్పుడు అంటే, మెళుకు వచ్చిన తర్వాత నాకు కలగన్నాను, నేను చూశాను, నాకు ఈ కల వచ్చిందని నువ్వే కదా మాట్లాడుతున్నావు. నువ్వే మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఉండకపోతే ఎట్లా మాట్లాడతావు? కాబట్టి అక్కడ నువ్వు ఉన్నావు అంటే ఉన్నాననే తెలివి నీకుంది. ఎప్పుడు? నీ జాగ్రత్తలో, నీ స్వప్నంలో, నీ సుషుప్తిలో, నీ మరణంలో నీకు ఉన్నానన్న తెలివి లేదు. ఏమైపోయిందండి అసలు? సుషుప్తి అంటే ఏమిటో ఆలోచించు. సుషుప్తి అంటే ఏమిటి అంటే, నేనున్నానని నాకు తెలియటం లేదు, నేను నిద్రపోతున్నానని నాకు తెలియలేదు, నా వృత్తులన్నీ వాసనలేని. వృత్తిగా ఉన్నప్పుడు నాకు త్రిపుటి ఉంది. త్రిపుటి ఎట్లా ఉంది? ఇప్పుడు నేనున్నాను, నాకు ఇది కనిపించింది, నేను వృత్తి అయినా, నా వాసన వృత్తి అయింది. నా వాసన ఏమిటండి? ఇట్లా ఆకారం కలిగిన దాన్ని ప్లేట్ అనాలి, దీన్ని మూత పెట్టుకోవడానికి పనికి వస్తుంది అన్నది నాకు తెలుసు నా వాసనలో. అది వృత్తి రూపంగా మారి ఇది ప్లేటు అనే మాట మాట్లాడుతోంది. వాసన వృత్తి అవ్వడం, వృత్తి వాసన అవ్వడం. వాసన వృత్తి అయితే జన్మ, వృత్తి వాసన అయితే మరణం. అది రూల్, సిద్ధాంతం, దాన్ని కాదనడానికి లేదు. ఇప్పుడు నాకు జాగ్రత్త అవస్థలో, నా స్వప్న అవస్థలో నాకు వృత్తులన్నీ వాసనలు అవుతున్నాయి, వాసనలన్నీ వృత్తులు అవుతున్నాయి కదా. త్రిపుటి ఉంటోంది. ఎక్కడి దాకా త్రిపుటి ఉంటుందో అక్కడి వరకు ఉన్నదంతా ఆభాస అన్నాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, త్రిపుటి ఎక్కడుంటుందో అదంతా ఆభాస అన్నాడు. త్రిపుటి గనక సంపుటి అయితే అది వస్తువు అన్నాడు. త్రిపుటి సంపుటి అయింది. సంపుటి అయిందంటే ఏంటి? మర్జ్ అయినాయి. జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం అనేవి మూడు కూడా మర్జ్ అయినాయి. ఎక్కడ మర్జ్ అయినాయి? నా సుషుప్తిలో మర్జ్ అయినాయి. నాకేం తెలియటంలే. అయితే నాకు అక్కడ వాసనలు ఉన్నాయి.
వాసనలు ఉన్నాయని మీరు ఎట్లా చెప్తారండి అంటే, నేను ఇవాళ ఏ ఏ పనులు చేసుకుని మర్చిపోయి నేను రాత్రికి నిద్రపోయినాను, కష్టమైనా సుఖమైనా. మా గురువుగారు మాకు చెప్పినప్పుడు, భర్త మరణించిన శవం మీద పడుకుని అక్కడే తలకాయ పెట్టుకుని ఆ భార్య నిద్రపోతే అప్పటిదాకా ఏడిచిన ఆవిడ ఏడు కొంత లేకుండా పోయింది అంటే ఏమిటి? త్రిపుటి లేదు. నిద్రపోతే త్రిపుటి లేదు. ఎప్పుడైతే త్రిపుటి లేకుండా పోతే అది నువ్వు అది ఆభాస. మరి లేకుండా పోయింది వస్తువు. మీకు తెలుస్తోందా? మీ దగ్గరికి రావాలి, మీకు అనుభవం కావాలి కదా, ఇప్పుడు స్వానుభవం కావాలి కదా. కాబట్టి మీకు నిద్రలో ఏం జరుగుతోంది? మీరు వస్తువులో ఉంటున్నారు. ఇది ఆభాస. ఇది ఎందుకు ఆభాస అయిందో అర్థమైందా ఇప్పుడు? మళ్ళా త్రిపుటి ఉంది. త్రిపుటి ఎందుకు వచ్చింది? నేను నిద్రపోగానే నా వాసనంతా, నేను లేవగానే నా వాసన వృత్తిగా మారింది. వృత్తిగా మారేటప్పటికి నాకు త్రిపుటి వచ్చింది. కళ్ళు తెరవగానే వెంటనే గడియారం చూశాను. ఓ టైం ఇప్పుడు 6 గంటలైంది. నాకు వెంటనే స్పృహ వచ్చింది ఆ మాట. టైం 6 గంటలు అయింది అంటే నేనేం చేశాను? ఆ గడియారం నాకు జ్ఞేయం, నా జ్ఞానం. కళ్ళు తెరిచా కదా. అమ్మవారు ఏం చెప్పింది దీనికి? మీకు శాస్త్రం ప్రమాణం చూపించాలి. అమ్మవారు ఏమందోచిన, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువన ఆవళి. అమ్మ, ఈ ప్రపంచమంతా ఏమిటో తెలుసునా? ఉన్మేష నిమిష ఉత్పన్న. నేను నిమిష అంటే కళ్ళు తెరిస్తే, ఉన్మేష అంటే కళ్ళు మూస్తే. నేను కళ్ళు తెరిస్తే, నేను కళ్ళు మూస్తే, విపన్న భువన ఆవళి. నా ఈ ప్రపంచం ఉంటోంది, పోతున్నది. అమ్మవారు కళ్ళు తెరిస్తే, మీకు లలితా సహస్రనామం చదువుకోండి, పారాయణాలు చేయకండి. పారాయణాలు చేస్తే చంపుతారు. అర్థం తీసుకోండి. అర్థమే తెలీదు, ఊరికే మాట్లాడతారు. అసలు ఈ ప్రపంచం ఎట్లా విచ్చిందో ఆమె లలితలో ఏం చెప్తుందో వచ్చిన, తాటంక యుగళీభూత తపనోడుపమండల. తాటంక యుగళాలు, తాటంక అంటే చెవుల కమ్మలు, తపన ఉడుప. ఒక చెవు మీద సూర్యుడు, తపనుడు అంటే సూర్యుడు. ఒక చెవికి చంద్రుడు పెట్టుకుంది. ఆమె 2 కమ్మలు పెట్టుకుంది. అమ్మవారు 2 కమ్మలు పెట్టుకుందిట. ఆ 2 కమ్మలు ఏమిటి? సూర్య చంద్రులు. మనలాగా ఒకే జాతి కమ్మల్ని పెట్టుకోలే ఆమె. ఏమో వాళ్ళ కంసలు వాడు అట్లా చేసి ఇచ్చాడేమో అని. ఆ కమ్మలట పద్మరాగ శిల ఆదర్శ పరిభావిక పోలభూ. అమ్మ, ఈ ప్రపంచం ఏమిటో తెలుసునా? పద్మరాగ శిల ఆదర్శ. ఆదర్శ అంటే చెక్కిళ్ళు, అద్దాలు. ఆమె చెక్కిళ్ళు అద్దాలట. అద్దంలో పడ్డ ఈటి బొమ్మలమ్మా అని చెప్పింది. అదిగా ప్రపంచం. మరి రోజు చదువుతున్నారు కదే. ఇది నేను కల్పించానా? పద్మరాగ శిల ఆదర్శ. పద్మరాగ శిలలు అనేటువంటి అద్దాలు. ఈ అద్దం మీద ఈ ఆవిడ కమ్మలు మరి ఎంత కాంతివంతమైనవో కదా. అవి వీని మీద కనిపిస్తున్నాయిట ఆభాసగా. ఈ ప్రపంచం అది. నువ్వు కళ్ళు తెరిస్తే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. కళ్ళు తెరిస్తే ప్రపంచం కనపడుతోంది కదా. జ్ఞాత జ్ఞాతృ జ్ఞేయ రూప. నువ్వే జ్ఞాతవి, నువ్వే జ్ఞానానివి, నువ్వే జ్ఞేయ రూపానివి. సర్వావస్థా వివర్జిత. అమ్మ, ఆలోచించు. జాగ్రత్త అవస్థలో నువ్వు జ్ఞాతమవుతున్నావు, స్వప్నావస్థలో నువ్వు జ్ఞాతమవుతున్నావు కదా. సుషుప్తి అవస్థలో కూడా నువ్వు జ్ఞాతగానే ఉన్నావు. కానీ నువ్వు అస్థి సామాన్యంలో లేవు, నాస్తి సామాన్యంలో పడ్డావు. ఎందుకు నేను నాస్తి సామాన్యంలో పడ్డాను? అమ్మ, లలితా సహస్రనామం మొత్తం కూడా హయగ్రీవ అగస్త్య సంవాదే అన్నాం కదా. అగస్త్యుడు ఎంత బోధించినప్పటికీ హయగ్రీవుడు ఎంతో బోధించాడు అగస్త్యుడికి. అయినా కూడా ఆయనకు అసలు అర్థం కాలేదుట ఈ ప్రపంచం ఎట్లా దీన్ని ఆభాస చెయ్యాలి అని.
ఆయన నేను అంతా చెప్పారా, నీకు ఇంకా ఆభాసన అర్థం కాకపోతే నేనేం చేయలేనురా అన్నాడు. లేదు గురువుగారు, మీ కాళ్ళు వదలను, మీరు నాకు ఏమైనా సరే చెప్పి తీరాలంటాడు. వాడు కాళ్ళు పట్టుకున్నాడు, ఆయన్ని కదలనివ్వడు. ఆయన ఇంకేం చేయాలి, అమ్మ నన్ను ఏం చేయమంటావు, వీడిది అడుగుతున్నాడు, నేనేమో అన్నీ చెప్పేశాను, వాడికి అర్థం కాలేదు అని. అప్పుడు ఆమె లలితా సహస్రనామం చెప్పిందిట. చెప్తే ఆయనకి అర్థమయ్యి వీడికి బోధ చేశాడు. ఎవడికి? ఈ అగస్త్యుడికి. అందుకని హయగ్రీవాగస్త్య సంవాదే శ్రీలలిత రహస్యనామ స్తోత్రం. ఇది రహస్యం ఉంది, చాలా రహస్యం. ఎందుకంటే అది తెలిసిన వాడికి మాత్రమే తెలుస్తుంది, రోజు చదువుకున్నా తెలియదు. అది దాని గొప్పతనం. ఇప్పుడు మీరు ఆభాస అవునా కాదా చెప్పండి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. కళ్ళు తెరిస్తే ప్రపంచం ఉంది, కళ్ళు మూస్తే ప్రపంచం లేదు. కళ్ళు తెరిస్తేనే నీకు నీ వాళ్ళు, నువ్వు అన్నావు ఇందాక ముగ్గురు, ఆ ముగ్గురు కళ్ళు తెరిస్తే కనపడతారు, కల్లో కూడా కనపడతారు. కళ్ళు తెరిస్తే వాళ్ళెవ్వరూ కనపడకుండా నేను అడవిలోకి వెళ్ళి ఒక్కడిని కూర్చుంటానయ్యా, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నన్ను ఒక్కడనే కూర్చుంటా. కళ్ళు తెరిస్తే ఎవరన్నా కనపడితే కదా మీరు న్యాయం కనపడుతుంది అన్నారు. అక్కర్లేదు నాయనా, నీకు కళ్ళు తెరిచినా మూసినా వెంటనే శాస్త్రం ఇంకో మాట చెప్పేసింది. వెంటనే నువ్వు ఈ మాట అంటావని వాళ్ళకి ముందే తెలుసు కదా. అందుకని ఒరే నాయనా, కళ్ళు తెరిచి నువ్వేం చూడక్కర్లేదు, నువ్వు ఊరికే కూర్చున్నా కూడా జాగ్రత్త అవస్థలో ఉంటే నీ మనస్సు ఓపెన్గా ఉంది కదా. నీ మనస్సు పరమాత్మ ఎట్లా ఏకహ అనేకో అహమస్మి అని ఒకడుగా ఉండి అన్నీ సృష్టించుకున్నాడో, నువ్వు కూడా నేను రెడీమేడ్ బట్టల షాప్కి వెళ్ళి ఎట్లా నన్ను నేను ఇన్ని రకాలుగా సృష్టించుకున్నానో, నువ్వు ఈజీ చైర్లో ఊరికే పడుకుని ఎవరిని చూడను అని ఒట్టి ఆకాశం చూస్తూ, ఆకాశం అంటే నీ పైన టాప్ ఇది చూస్తూ అట్లాగే ఉండు కాసేపు. కొంచెం సేపటికి ఎవరెవరు నీకు కనపడుతుంటారో చూడు. అట్లా కూడా జ్ఞాతం అయిపోయినావు. చెప్పండి రా మొత్తం. ఇప్పుడు అది ప్రపంచమా, ఆ కనపడ్డ వాళ్ళు నిజమా, వస్తువా, ఆభాస? మరి ఆభాస అయితే ఈ ప్రపంచం ఆభాసే కదురా, అవునా కాదా? మరి వస్తువు ఎవరు? ఎవరు కనపడ్డారో వాళ్ళు ఒరిజినల్గా వస్తువు. నా భార్యగా నా కొడుకుగా అక్కడ కనపడుతున్నారు, వాళ్ళు ఆభాస. ఇప్పుడు ఈ ప్రపంచం ఆభాసేనా? నీకు అనుభవం వచ్చిందా? ఆలోచించు కదా. మరి నాకు సుషుప్తిలో అన్ని త్రిపుటి సంపుటైంది కదండి, అప్పుడు నేను పరమాత్మని అని నాకు తెలియాలి కదా. త్రిపుటి సంపుటైతే పరమాత్మ అన్నారు కదా మీరు. నిద్ర, అందరు నిద్రపోయినారు కదా. నిద్ర మీకు వెలుతురుందా, చీకటి ఉందా? నిద్రలో గాఢ సుషుప్తిలో పెద్ద 1000 వాట్స్ బల్బు ఉంది కదా, లేదు కదా. అంటే ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అది అమ్మవారి యొక్క తమోగుణ రూపం. అందుకే ఆమెని కాళీ అన్నారు. కాళీ కరాళి అంటే నీకు నాస్తి, నీకు ఏమీ సామాన్యం లేదు అనేటువంటి స్ఫురణ. అందుకే నిద్రలో నాకు ఏం తెలియలేదు, అది అజ్ఞానం. అందువల్ల నీకు అందులో కనపట్టల్లా. మరి తురియంలో ఎట్లా కనపడుతుందండి? తురియంలో న సద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే. ఆ ప్రకాశం నీ దగ్గరుంది. నువ్వు నిద్రలో ఎలాగైతే నిద్రపోయినవాడు ఆత్మ తెలుసుకున్నవాడు, సమాధి వచ్చినవాడు ఒకడే. కానీ నిద్రలో వాడికి చీకట్లో పడి వస్తున్నాడు, జ్ఞానంలో ఉంటున్నాడు తురియంలో. ఇప్పుడు అర్థమైందా? అంటే నువ్వు శుద్ధం బుద్ధం ఇంకా ముక్తం కాలే. నేను ముందు దీన్ని ఆభాస చేస్తే తప్ప నువ్వు అది కావు. దీన్ని ఆభాస చేయండి. ఇవాళ రాత్రంతా ఆలోచించుకుని ఈ ప్రపంచం జగన్మిథ్య అన్నది శాస్త్రం అబద్ధం చెప్పలేదు, ఇది ఖచ్చితంగా మిథ్య, దీనికి సత్యత్వం లేదు. ఇన్ని రకాలుగా చెప్పాము దీని మిథ్యాత్వాన్ని. ఎవరికి వాడు మీ అనుభవంలో దీన్ని మిథ్య అని తేల్చుకొని రండి. ఎందుకంటే 5 నిమిషాలు ఇప్పటికే ఎక్కువ తీసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ చెప్తా, రేపు చెప్తా కదా. రేపు ఉండి వినండి. మరి నన్ను ఏం చేయమంటారా? అర్థమైందా? ఇప్పుడు ఏమన్నా అడుగుతానంటే నన్ను అడగండి.
ఏమడిగినా చెప్తాను, మీ ఇష్టం ఇప్పటి వరకు. అంతేగాని మీరు అప్పుడు పాఠంలో చెప్పారు కదా మాకందరికీ జన్మరాహిత్యం, మీకందరికీ జన్మరాహిత్యం అవుతుందని నేనేమన్నా కంకణం కట్టానా? నేనంటే చెప్తాను రా నీకు జన్మరాహిత్యం అవుతుందని కదా కదా మీకు పాపం పుణ్యం లేదని చెప్పానా? జ్ఞానం నీకు పెరిగే కొద్దీ నీ నీడ ఎప్పుడు పోతుంది? నా నీడ నన్నెత్తి మీదికి సూర్యుడు వస్తే నా నీడ నా లోపలికి పోతుంది, అది ఎక్కడికో పోదు, పక్కకు పోదు. మరి ఊరికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. పిచ్చి మాటలు మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. సత్యం మాట్లాడండి, సత్యం తెలుసుకోండి. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి 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 బ్రహ్మైవ అహమస్మి. నేను బ్రహ్మమునే అయ్యున్నాను అని చెప్తున్నావు. నువ్వు బ్రహ్మమువే, నీతో అబద్ధం చెప్పించలే. నీకు తెలియలేదు బ్రహ్మమువే అని. ఎందుకు నాకు తెలియలేదు అంటే నేను త్రిపుటిలో పడి చస్తున్నా. నేను నాదిని నేను అనుకోవడంలోనే చస్తున్నా. నాదిని నేను అనవాకు, నువ్వే అంటున్నావు కదరా. నా కాలు నా చెయ్యి అంటే నేను వేరే ఉన్నానురా, నా కాలు చెయ్యి వేరే ఉంది అని నువ్వే మాట్లాడుతున్నావు. మళ్ళీ దీన్ని నేనే అంటావు. దీన్ని నేనే అనబట్టి నువ్వు అవుతున్నావు. మొట్టమొదటి అమ్మవారి నామం లలితా సహస్రనామంలో మొదటి నామం ఏమిటి? శ్రీమాత. ఇందాక జ్ఞాత. జ్ఞాత ఎవరు అంటే మాతే. శ్రీమాత అంటే ఓ జ్ఞాత, జ్ఞానం కలిగించేటువంటి ఓ తల్లి, నువ్వు అమ్మవి. ప్రమాత తర్వాత వస్తాడు. అదే నేనులోకి తీసుకెళితే నిన్ను ఇప్పుడు నువ్వు జ్ఞాత జ్ఞానం జ్ఞేయం అంటున్నాను కదా, విశేషాన్ని నమ్మి నేను సామాన్యంలోకి తీసుకెళితే ప్రమాత ప్రమాణం ప్రమేయం అవుతుంది. అక్కడ కూడా త్రిపుటి. ఆ త్రిపుటి తీసేస్తే నువ్వు మాతవు అయిపోతావు. అర్థమైందా? ఎందుకంటే ప్రమేయం ఎప్పుడు లేదో నువ్వు మాతవి. అమ్మ అని నిన్ను పిలుస్తున్నా కదా, నువ్వు అమ్మవైపోతావు. అర్థమైందా? అర్థం కాదులే, తర్వాత అర్థం అవుతుంది. అది చెప్పినప్పుడు అది అర్థం అవుతుంది. ఏమ్మా అసలు లలితా సహస్రనామం ఒక్కడి చాలురా మీకు సరిగ్గా తెలిస్తే. 44 రోజులు చెప్పాను. చెప్పినప్పుడే ఏమన్నానంటే అమ్మా నేను సహస్రనామాలు చెప్పలేదేమో, ఎందుకంటే చాలా రహస్యమైనవి కొన్ని మీరు ఆ లెవెల్కి రాకపోతే అర్థం కావు. నేను ఏవి చెప్పలేదో కనుక్కుని నాకు చెప్పండి అని చెప్పా. ఒక్కళ్ళు కూడా చెప్పలే, ఇప్పటికి ఒక్కళ్ళు కూడా రాలే. ఫలానా నామాలు మీరు చెప్పలేదమ్మా, అవి మీరు ఓవర్లుక్ చేశారు అని నా దగ్గరికి ఎవ్వరు రాలే. సరే వాళ్ళ లెవెల్ అదే చాలు అనుకున్నా. నన్నేం చేయమంటారు? 1000 నామాలు చెప్పలే నేను, కొన్ని నామాలే చెప్పాను కదా. కానీ చివరిలో మీకు ఈ మాట కూడా చెప్పా, కావాలంటే క్యాసెట్ తీసుకొని చూడండి. అమ్మ నేను 1000 చెప్పలేదే, ఎక్కడెక్కడో ఆపేశాను, కొన్ని ఏవి ఆపానో మీరు కనుక్కుని నాకు చెప్పండి. చెప్పలే. మంచిది నాన్న, వెళ్ళి రండిరా.